నుంచి ప్రారంభమైనటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదు చేసుకోవడం, దానివల్ల నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా నియోజకవర్గం భూపాలపల్లి జిల్లా, ములుగు, హనుమకొండ, మహబూబాద్ తదితర ప్రాంతాల్లో వర్షపాతం అతి ఎక్కువగా నమోదు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా నేను పుట్టినప్పటి నుంచి కూడా అంత పెద్ద వర్షపాతం నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. దాదాపుగా రాత్రి 10:30కు మేము అందరం కూడా వర్షాల మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాతావరణం నుంచి కూడా అలర్ట్స్ వస్తూ ఉంటే నేను సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళు చెప్పింది అంటే మార్నెట్ రెయిన్ఫాలే ఇండికేట్ చేస్తూ ఉన్నది. ఎక్కువగా దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రాంతంలో ఎక్కువ పైనుంచి వర్షాలు పడితే మరి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన జిల్లా యంత్రాంగం అంతా కూడా దృష్టి సారిస్తున్న సందర్భంలో రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి వర్షం చాలా విపరీతంగా మరి ఊహించలేనంత పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉండేటువంటి వెంకటాపూర్ మండలంలో దాదాపు 65 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 3-4 గంటల వ్యవధిలోనే నమోదు చేసుకోవడం వల్ల అక్కడ ఒక చెరువు దిగి ఆ చెరువు ద్వారా మోరెంచ వాగు మీద మరి ఓవర్ఫ్లో అయిపోయి దాని మీద ఉండేటువంటి చెరువుతో పాటు నా నియోజకవర్గంలో ఉండేటువంటి ధర్మారావుపేట చెరువు కూడా 2 చెరువులు దిగడం, దానివల్ల ఒకేసారి వరద ఉధృతికి మోరెంచపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నారు 4 గంటల సమయంలో మొత్తం ఇళ్లలోకి నీళ్లు రావడం మరి అసలు ఊహించినటువంటి సంఘటన చోటు చేసుకుంది అధ్యక్ష. మేమందరం కూడా ఎప్పుడైతే 4 గంటలకి సంఘటన జరిగిందో దాదాపు 5 గంటల సమయంలో మాకు మెసేజ్ వచ్చింది, ఫోన్స్ వచ్చినాయి, ఇట్లా మొత్తం కూడా గ్రామం అంతా కూడా జలదిగ్బంధంలో ఉంది అని చెలవగానే ఉటావుటిన నేను మా జిల్లా కలెక్టర్ గారు, పోలీసు ఎస్పీ గారు మేమందరం కూడా జరుగుతున్నటువంటి మరి పరిస్థితులను చూసి ఆ స్పాట్కి ఎట్లయినా వెళ్ళాలని ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. కానీ భూపాలపల్లి టౌన్లో కూడా చాలా వర్షపాతం రోడ్డు మీద ఓవర్ఫ్లో అయిపోయి మా వాహనాలు కూడా పోయలేనటువంటి పరిస్థితులలో ధైర్యం చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూసిన తర్వాత అసలు ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉంటాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలిగింది. మొత్తం గ్రామం అంతా కూడా నీళ్ళల్లో నిండిపోయింది. అయ్యో ఎట్లయిపోతుందని చెప్పి నేను కలెక్టర్ గారు చాలా మరి విచారంతో మేము చాలా బాధపడ్డాం అధ్యక్ష. కానీ చేయగలిగింది ఏం లేనటువంటి పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి ఆ ఉదయం ఇంకా తెల్లారగట్లో 6 o'clock కూడా కాలేదు మరి ముఖ్యమంత్రి గారికి సమాచారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాకు పూర్వ కలెక్టర్గా పనిచేసినటువంటి రాహుల్ బొజ్జా గారికి మేమందరం కూడా సమాచారాన్ని అందించి వీలైనంత తొందరలో ఈ సహాయ చర్యలకు సహకరించాలని చెప్పి వారిని అడగడం జరిగింది. వారు కూడా తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా 1-2 సార్లు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ కావలసినటువంటి సహాయ చర్యలు చేయమని చెప్పి మాకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి మరి చాలాసార్లు 1-4 సార్లు మాట్లాడి మాకు మనోధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం అధ్యక్ష. అదే సందర్భంలో షాక్ అయినా మేము ఇంత పెద్ద వర్షపాతం నమోదైన తర్వాత చాలా గ్రామాల నుంచి కూడా మెసేజ్ వస్తూ ఉన్నాయి, మా గ్రామంలో చెరువులు దిగినాయి, మా రోడ్లన్నీ కూడా పోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పి కేవలం మోరెంచపల్లి కాదు అధ్యక్ష, మోరెంచపల్లితో ఉండేటువంటి గ్రామాలు ఏవైతున్నాయి అవి, అదేవిధంగా సలివాగు కూడా మరి నా నియోజకవర్గం సలివాగు అటుపక్క మానేరు అన్ని ఉపనదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడం వల్ల చాలా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశలైనటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి మెసేజ్ కానీ మా జిల్లా మంత్రి దయాకర్ రావు గారు అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు మేమందరం కూడా మాట్లాడుకొని ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. కానీ వాతావరణం హైదరాబాద్లో కూడా అనుకూలించలేనటువంటి పరిస్థితులలో హెలికాప్టర్ కూడా టేకఫ్ అయ్యే పరిస్థితిలో లేదు. మీరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోమన్నప్పుడు మేమందరం కూడా
చాలా ఏం చేయాలని తోచినటువంటి పరిస్థితులలో మరి పోలీస్ శాఖ ఉండేటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా బోట్స్ తెప్పించి ఆ బోట్స్ ద్వారా మరి ప్రయత్నం చేసి అందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వారికి కావాల్సినటువంటి మంచినీళ్ళు భోజన వసతిని కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా పక్కన ఉన్న గ్రామంలో ఉండేటువంటి స్కూల్లోకి పంపించడం జరిగింది. అదే సందర్భంలో మోరంచక అవతల వైపు ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ను అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి యువ కార్యకర్తలను కూడా మరి వాళ్ళతో మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా గ్రామాలకు పంపించి మరి వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి అన్ని రకాలుగా చేయాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. అదే సందర్భంలో మరి ఆ ఉర్దూకి 5 వ్యక్తులు నీళ్ళలో కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు మరి వారి యొక్క ఆచూ కొరకు కొద్దిగా ఆలస్యంగానైనా హెలికాప్టర్స్ మరి టేకాఫ్ అయ్యి ప్రాంతానికి వచ్చినాయి. ఆ ప్రాంతం అంతా కూడా 1-4 సార్లు చూసిన తర్వాత కూడా ఎవరు అక్కడ బతికినటువంటి ఆనవాళ్ళు కనిపించకపోతే పక్కన ఉండేటువంటి మోరంచ వెంబడే మరి నైన్పాక గ్రామంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది కార్మికులు ఉండేటువంటి పరిస్థితులలో ఒక మిషన్లో వాళ్ళందరూ కూడా తలదాచుకోవడం జరిగింది. ఆ మిషన్ ఇంకొక కొద్దిసేపు అయితే మునిగిపోతుంది అనే సందర్భంలో హెలికాప్టర్స్ రావడం 6 వ్యక్తులను సురక్షితంగా తీసుకొచ్చి సేఫ్గా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యం ఎవరు కూడా ఊహించం అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. నాకు తెలిసి 50-60 ఏళ్ళ మరి సందర్భంలో కానీ ఇంకా నాకంటే పెద్దవాళ్ళు కూడా చెప్పారు, మేము ఇలాంటి వాన ఎప్పుడు చూడలేదు, ఇంత వరద ఎప్పుడు కూడా రాలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు ప్రభుత్వ పరంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే విషయం తెలిసిందో గౌరవ మంత్రులు అందరూ కూడా మరి వాతావరణ పరిస్థితులను అనుగుణంగానే అనేక సహాయ చర్యలను కూడా చేపట్టి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరి అదే సందర్భంలో నా నియోజకవర్గంలో చాలా చెరువులు అధ్యక్ష, ఇదంతా కూడా కాకతీయుల కాలంలో కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు. ఒక చెరువు తెగితే ఆటోమేటిక్గా ఇంకొక చెరువు మీద ఇంపాక్ట్ ఉండి దాదాపు 132 చెరువులు మొత్తం కూడా పాక్షికంగా కొన్ని పూర్తిగా మరి తెగిపోవడం జరిగింది అధ్యక్ష. దాని యొక్క ప్రభావం చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా పంచాయతీరాజ్ రోడ్లు R&B రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి అధ్యక్ష. మరి ఆ తెగిపోయినటువంటి రోడ్లు ఇవన్నీ పరిస్థితులు ఒకవైపు అయితే ఈరోజు మనిషికి అత్యంత మరి అవసరం ఏంటంటే విద్యుత్ శాఖ అధ్యక్ష. విద్యుత్ శాఖకు జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు అధ్యక్ష. దాదాపుగా 9,000 పోల్స్ మరి పూర్తిగా పడిపోవడం జరిగింది. చాలా సబ్స్టేషన్స్లోకి కరెంటు రానటువంటి పరిస్థితి మరి రావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాఖ వారు ఈ పరిస్థితి నుంచి తేరుకొని దాదాపుగా ఒకే రోజులోనే దాదాపుగా అన్ని గ్రామాలకు పవర్ రిస్టోర్ చేయడం జరిగింది. కేవలం 3 గ్రామాలకు మాత్రం 2 రోజుల తర్వాత కరెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మిషన్ భగీరథ సంబంధించినటువంటి మరి నీళ్లు కూడా చాలా గ్రామాల్లోకి కరెంటు లేకపోవడం వల్ల మధ్యలో మరి పైపులు కూడా డిస్ట్రాయ్ కావడం వల్ల కూడా నీళ్లు రాకుండా మరి పరిస్థితి ఉండే. కానీ మరి దాని యొక్క ఎప్పుడైతే నీళ్ళ వృద్ధి తగ్గగానే మళ్ళీ నీళ్లను కూడా పైపులను కూడా రిస్టోర్ చేసి కేవలం 2 రోజుల వ్యవధిలోనే అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం చాలా అలర్ట్గా ఈరోజు ప్రజలకు చేయాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలన్నీ కూడా చేస్తూ ఎవరైతే సెంటర్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేవలం మోరంచపల్లి గారి అధ్యక్ష గన్పూర్లో కానీ మిగతా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా స్కూళ్ళల్లో పెట్టి వారికి మధ్యాహ్నం భోజనము, సాయంకాలం భోజనం, ఉదయం బ్రేక్ఫాస్టు, అదేవిధంగా ఆ గ్రామాలలో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కట్టుకోవడానికి బట్టలు, మరి పట్టుకోవడానికి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి చాలా ఎలర్ట్గా మరి కనీసం నడవలేని స్థితిలో కూడా సాయంకాలం కూడా వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఇవ్వడం, మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు కానీ మా పోలీస్ ఎస్పీ గారు కానీ చాలా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదే సందర్భంలో మంత్రి నియోజకవర్గం శ్రీధరబాబు గారి కాన్స్టిట్యున్సీలో కూడా అదే రోజు కొంతమంది వ్యవసాయదారులు వారి పంట పొలాలకు వెళ్ళి మరి అందులో మధ్యలో ఉండిపోయిన తెలవగానే మరి బోటును మహారాష్ట్ర సిరివంచ నుంచి ఆ బోటు కూడా తెప్పించి కలెక్టర్ గారు వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది అధ్యక్ష. అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మరి ఇది
ప్రభుత్వం యొక్క తప్పిదం, ఇది జిల్లా యంత్రాంగం తప్పిదం, ఇది శాసనసభ్యుడు పట్టించుకోలేదు అని కొన్ని విమర్శలు కూడా మా మీద చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఎక్కడ కూడా మరి ఆదమర్చకుండా చాలా కార్యక్రమాలు చేస్తాం అధ్యక్ష. అదే సందర్భంలో మరి వారు చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మరి డ్రోన్ కెమెరాల సాయంతో మరి అన్ని రకాలుగా ప్రభుత్వం పరంగా మరి సహాయకర్యలు ఒక పక్క చేపడుతూనే డ్రోన్ కెమెరాల సాయంతో బాడీస్ని కూడా ఐడెంటిఫై చేసి మరి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మరి ఆ రోజు ఒక బాడీ దొరికింది అధ్యక్ష. అది 3 రోజులైన తర్వాత చాలా డికంపోజ్ అయ్యి మరి ఎవరు కూడా ముందు రానటువంటి పరిస్థితులలో నిజంగా పోలీస్ శాఖను అభినందించాలి అధ్యక్ష. పోలీస్ శాఖ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళే ఆ డెడ్ బాడీని మోసుకుంటూ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది నిజంగా మరి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి చర్యలకు మనం నిజంగా అభినందించాలి అధ్యక్ష. వారి భుజాల మీద తీసుకొని ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయించేటువంటి ప్రయత్నం చేయడం. అంటే పోలీస్ ప్రభుత్వ యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేసింది అనడానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. మరి ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తూనే వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, వారికి కావాల్సినటువంటి బియ్యం కానీ అవన్నీ కూడా మొత్తం చింతపండు, పప్పు, ఉప్పు, కారం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, అన్ని రకాల బట్టల సబ్బు, ఒంటి సబ్బు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది అధ్యక్ష. వారికి బట్టలు కూడా అందించడం జరిగింది. మరి వారికి కావాల్సిన వెజల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా నా నియోజకవర్గంలో అందించడం జరిగింది. నేను నా స్వచ్ఛందంగా మా తండ్రి గారి పేరు ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అధ్యక్ష. ప్రతి కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది. గ్యాస్ స్టవ్లు మరి నీళ్ళలో మునిసిపోతే మళ్ళీ గ్యాస్ రాదని చెప్పి సొంతంగా వారందరికీ కూడా గ్యాస్ పొయ్యిలు కొనియడం జరిగింది. నేను కూడా సొంతంగా 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది, వెజల్స్ అందించడం జరిగింది. అంటే ఈరోజు మానవతా దృక్పథంతో చేయాల్సినటువంటి కార్యక్రమాలతో మేము ఈరోజు ఈ యొక్క మీడియాలో వచ్చినటువంటి మరి ప్రచారం వల్ల కూడా చాలామంది హైదరాబాద్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేము కూడా ఈ యొక్క విపత్తులో భాగస్వాములం అవుతామని చెప్పి చాలామంది వచ్చి పాల్గొని సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం మరి ఆదేశాలు కొద్దిగా లేట్ అవుతామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు మేమందరం కూడా మాట్లాడి తక్షణ సాయం కింద కూడా 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వం మరి ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలని ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూనే ముందుకు పోయేటువంటి సందర్భంలో మరి ఈరోజు జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యానికి నా నియోజకవర్గంలో దాదాపుగా 100 పంచాయతీ రోడ్లు డ్యామేజ్ అయిన అధ్యక్ష. అవి దాటిని రిపేర్ చేయడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఆ రోడ్లు రిపేర్ కావు. అదేవిధంగా ఈ 132 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడానికి దాదాపు 100 కోట్లు కాకతీయులు కట్టినటువంటి చెరువులు, మరి అలా చిన్నకోటపాక చెరువు కానీ, అదేవిధంగా దుమ్మడిపల్లి చెరువు కానీ, మరి ఇట్లాంటి చాలా పెద్ద చెరువులు మీడియం దాదాపు 2,000 ఎకరాల కాయ కట్టించేటువంటి చెరువులు కూడా చాలా వరకు తెగిపోయినాయి. అంతేకాకుండా మోరంచ ఉద్ధృతికి మొత్తం కూడా ఇసుక మెటలు పెట్టినాయి. మరి అదేవిధంగా R&B రోడ్లు తెగిపోయినాయి. మరి అన్నిటికంటే ముఖ్యం మరి టేకుమట్ల మండలానికి రహదారిగా ఉండేటువంటి టేకుమట్ల రాఘవరెడ్డిపేట బ్రిడ్జు దాదాపు 10 సంవత్సరాల కింద కట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ బ్రిడ్జి కూడా మరి ఆ వర్ష యొక్క ఉధృతికి, నీటి ప్రవాహానికి ఒక బ్లాక్ ఒక 50 ఫీట్లతో వేసినటువంటిది కూడా మరి కొట్టుకుపోయింది అధ్యక్ష. ఈరోజు చాలా విచారం ఏంటంటే ఆ పక్క గ్రామాలు 10 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష, వాళ్ళు మండల కేంద్రానికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి గౌరవ R&B మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి కేటీఆర్ గారు కూడా ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను వారు కూడా తెలుసుకొని సహాయక చర్యల మీద కూడా వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీరు ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో నా నియోజకవర్గమే కాదు, మరి ములుగు నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో కూడా కొండాయి కానీ చాలా గ్రామాలలో ప్రభుత్వం మరి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజలను అలర్ట్ చేసి మీరు సహాయక చర్యలు ఎక్కడైతే ప్రభుత్వం చూపేటువంటి స్థలాల్లో ఉండమని చెప్పినా కూడా ప్రజలు మాకేం కాదు, మేము ఇక్కడే ఉంటాం, మాకేమి ఇలాంటి అలవాటైనటువంటి పద్ధతిలో ఉండడం వల్ల కానీ, మరి ఇంత విపరీతంగా ఫ్లడ్ రావడం వల్ల కానీ ములుగు జిల్లాలో కూడా చాలామందికి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ములుగుతో పాటు హనుమకొండ, ఈరోజు హనుమకొండ
తెలంగాణలో అతిపెద్ద పట్టణం అధ్యక్ష. హన్మకొండలో కూడా చాలా మంది మరి ఈరోజు ఇబ్బంది పడ్డారు. మరి అక్కడ ఉండేటువంటి మరి వాగులు వంకలన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా అపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు సెల్లార్లలో నీళ్ళు వచ్చినాయి. చాలా మందికి నిరాశ్రయులు అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం మరి సహాయక చర్యల్లో పెట్టి వారికి కూడా వరంగల్ పట్టణంలో కూడా వారికి భోజన వసతి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా కేవలం మరి మాటలు ఈరోజు చాలా మంది వస్తున్నారు అధ్యక్ష. ఈ వరద కొరకు బురద రాజకీయం చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా నా నియోజకవర్గానికి వచ్చిన అధ్యక్ష. నేను వారు వచ్చేళ్ళు కేంద్రం నుంచి ఏమైనా సాయం మరి అనౌన్స్ చేస్తారో ఏమో అనుకున్నాం అధ్యక్ష. వట్టి చేతులతో వచ్చిండు, వట్టిగా వచ్చి మరి వట్టి చేతులతో వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాలలో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా గుజరాత్లో కానీ వారు పరిపాలించే రాష్ట్రాల్లో కానీ మరి ప్రయాణించి సహాయాలు అందిస్తారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయంలో మరి చాలా నిర్లక్ష్యంగా మాకేం పట్టింపు లేనటువంటి సాక్షాత్ ఒక కేంద్ర మంత్రి ఒక పర్యటనకు వచ్చినప్పుడు రావాలి, వారి యొక్క సహాయాన్ని అందించాల్సింది పోయి కేవలం వట్టి మాటలు చెప్పింది తప్ప మా ప్రజల యొక్క కన్నీరు చూసేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు అధ్యక్ష. ఏది ఏమైనా ఈ జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అయితే మేము అందరం కూడా ఆశించిందంటే వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పింది ఈసారి తక్కువ వర్షపాతం ఉంటుంది, ఎలినో ఇయర్ వర్షాలు పడాయని చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో ఫ్లడ్ రావడం, ఇంత పెద్ద మొత్తంలో మరి వర్షాలు రావడం, ఇది నిజంగా మరి చాలా ప్రాజెక్ట్స్లో కూడా మరి ఓవర్ఫ్లోస్ అయ్యి బాగా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు కూడా సముద్రంలో కలిసిపోయినటువంటి సందర్భాలు అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి చాలామంది పంట పొలాలలో మరి ఏదైతే ఇసుక మేరుకపోయిందో వాటిని మరి తీయడానికి ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు రైతు సోదరులకు అందించాలి, రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మన నియోజకవర్గంలో చెరువులన్నీ బాగా తెగిపోయినటువంటి చెరువులను పునరుద్ధరించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలి. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం తక్షణ సాయం కింద అందించేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మరి దానికి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల దగ్గర ఆ డబ్బులు పెట్టి అది పంచాయతీరాజ్ అయినా ఆర్ఎండ్బి అయినా ఇరిగేషన్ శాఖ అయినా మిగతా ఏ శాఖలైనా ఒక ప్రత్యేకమైన వాటిని చూస్తే తప్ప అభివృద్ధికి అవకాశం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఇది వ్యవసాయం ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉంది. భగవంతుడి దయతోటి ఎంతైతే నష్టం జరిగిందో అంత మాకు లాభం కూడా ఏంటంటే మోరంచలో సలివాగులో మానేరులో ఎప్పటికీ నీళ్లు ఉంటాయి కాబట్టి లిఫ్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ శాఖ ద్వారా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20-25 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ఎలక్ట్రిసిటీ శాఖ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క నష్ట నివారణ చర్యలకు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి 500 కోట్ల రూపాయల సాయంతో పాటు రైతులకు పేరుకుపోయినటువంటి ఇసుక మెటలు కానీ రోడ్లు తెగిపోవడం వల్ల వచ్చినటువంటి మొత్తం కంకర ఇదంతా కూడా మరి పంట పొలాలు పెట్టింది. కాబట్టి దానికి తక్షణమే వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ దీనికి ఇవ్వాలి. అదేవిధంగా వరంగల్ పట్టణంలో మునిగిపోయినటువంటి ఇళ్లలో ఉండేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి మరి స్పెషల్గా ఏదన్నా ఆలోచన చేయాలి. గౌరవ మంత్రి కేటీఆర్ గారు మరి వారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు, అందరు మంత్రులు ఉన్నారు. మరి దయామైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క మరి ప్రకృతి వైపరీత్యంలో ఇబ్బంది పడ్డ ప్రజలను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి వారు రావాలని తప్పకుండా సహాయ సహకారాలు అందించాలని మరి భూపాలపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరి తరఫున మరి అభ్యర్థిస్తూ తప్పకుండా సాయం అందుతుందని ఆశిస్తూ మరి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అక్బరుద్దీన్ సాబ్. సంట వెంకట వీరయ్య గారు. శ్రీధర్ బాబు గారు.
అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ మరి నష్టం జరిగిన నేపథ్యంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 కుటుంబాలకు తీవ్రంగా నష్టపోయినట్లు వివిధ పత్రికల ద్వారా కానీ మనకు సమాచారం ఉంది అధ్యక్ష. చాలామంది రైతు సోదరులు వారి పంటలను కోల్పోయి మాకున్న సమాచారం మేరకు 15 లక్షల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. గతంలో పోలిస్తే ఈసారి పంటలకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దాదాపు 50 మంది వరకు మరణించటం, దాంతోపాటు చాలామంది ఇళ్లలో నీళ్ళు వచ్చి ఇల్లు కూలి సర్వం వరదల్లో మునిగిపోయి నిరాశ్రులై కట్టుబట్టలు కూడా లేకుండా ఇబ్బంది పడ్డ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు మనం పేపర్లో చూసినాం. చాలామంది అధికారులు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అధికారి లెక్కల ప్రకారమే మన రాష్ట్రంలో 3,000 ఇండ్లు కూలిపోయినాయని అంచనా ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా కానీ, ములుగు, కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలో అనేక గ్రామాలు ముంపుకు గురైనాయి అధ్యక్ష. పాక్షికంగా అయినాయి. మరి ఈరోజు భూపాలపల్లి చూస్తే మరి మోరెంచపల్లి కానీ కొండాయి గ్రామాలకు సంబంధించి పూర్తిగా ముంపుకు గురి కావటం మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. ఈరోజు మనము చూస్తూ ఉంటే రైతులకు సంబంధించి భారీ ఎత్తున నష్టం, చాలా పంట పొలాల్లో ఇసుక మేటలు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు రైతు సోదరుడు ఇబ్బంది పడతా ఉన్నాడు అధ్యక్ష. మనము ఈరోజు చూస్తే వ్యవసాయ శాఖకు సంబంధించిన అంచనాల ప్రకారం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం, గౌరవ మంత్రి కేటీఆర్ గారు పత్రికల ద్వారా 500 కోట్ల రూపాయలు సత్వర మరి పరిష్కారం గురించి ఇస్తామని చెప్పారు. ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, 15 లక్షల ఎకరాలకి సగటున 10,000 రూపాయలు మనం ఇస్తే 1,500 కోట్ల రూపాయలు కేవలం పంట పొలాలకు సంబంధించిన నష్టానికే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ 500 కోట్లు మీరు విడుదల చేస్తామని చెప్పారు. మరి దాన్ని మరొకసారి పరిశీలన చేయాల్సిందిగా, ఎందుకంటే 500 crores అనే సంబంధించి ఈరోజు కేవలం ఉదాహరణ తీసుకుంటే 15 లక్షల ఎకరాలకు సంబంధించి కానీ రోడ్లు, ఇటు పంచాయతీరాజ్ కానీ, అటు ఆర్ఎన్బి కానీ సార్ ఇప్పుడు శ్రీధర్ బాబు గారు బాగా చదువుకున్న వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి, చాలా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి. కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ వారు వర్షాలు పడ్డాయి నిజమే, నిజానికి సంతోషపడాలి. ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేట్గా వచ్చింది, 1 month లేట్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి July 18th నుంచి 28th వరకు విస్తృతంగా పడ్డాయి. మా భూపాలపల్లిలో, అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు, శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళ
శాయశక్తిలో ప్రయత్నం చేసినారు, అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష? గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నించినప్పుడు ఇప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్ 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే 1500 కోట్లు అంటే ఆయన పార్టీకి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయన్నే అంచనా వేసుకొని ఆయనే దాని మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం 1500 కోట్లు కాబట్టి ప్రభుత్వం 500 కోట్లే ఇచ్చింది మిగతా ఇయ్యలేదు అని బదనాం చేసినట్టు మాట్లాడుతున్నాను. అసలు నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం 15 లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా? ఈ గాలి మాటలు ఏంటంటే ఇటుపడతాడు స్వీపింగ్ రిమార్క్స్ ఏంది? అధ్యక్ష, మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది, అగ్రికల్చర్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు, పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి. అధ్యక్ష, ఇక్కడ పంటల్లో కూడా మీరు తమ వ్యవసాయ మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష, వరి పొలంలో 2 రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు, పంట మొత్తం పోదు. తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు. సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది. ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం. అధ్యక్ష, వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక దాంతో ఏదో ఒకటి బద్నాం చేయాలి, ఏదో ఒకటి పట్టకాల్సి మీద వేయాలనే ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్న సూటిగా, అయ్యా మీరు నిజంగా 15 లక్షల ఎకరాలు అంటున్నారు, ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా? ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, జనరలైజేషన్ వద్దు. రైతులు మొత్తం చూస్తున్నారు, ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు. ఏ పార్టీ ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తా అంటుంది, ఏ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు. అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష. అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి. తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు, 90% మంది చిన్న సన్నకారు రైతులు. గీళ్ళకు 3 గంటలు చాలు, 3 గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. అధ్యక్ష, వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి, మేము వినాలి. అధ్యక్ష, 2 సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు ప్రవేశపెట్టి 73,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ప్రపంచంలో ఇక్కడ ఉందా అధ్యక్ష? 50 ఏళ్లలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు. ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్? డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్ శ్రీధర్ బాబు గారు. శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కుందని చెప్పండి, లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష. ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా, మీకంటే ఎక్కువగా, మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది. డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్, అనవసర ప్రయత్నం చేయకండి. అధ్యక్ష, నేను 15 lakhs acres విషయంలో మరి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో విన్నారో లేదో వారితో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఈ విధంగా పత్రికల్లో చూసినాం, ఫీల్డ్ లెవెల్లో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము శాసనసభ్యులం కానీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర మిత్రులు కానీ ఫీల్డ్ లెవెల్లో చూసినప్పుడు అంచనాల ప్రకారం పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసినప్పుడు మీకు అధికార యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ అధికార యంత్రాంగం ఉంటుంది. వారు ఇచ్చే సమాచారాన్ని తీసుకొని ఈ విధంగా కాదు, ఆ విధంగా అవును అని చెప్పడానికి మాకు ఓపిక ఉంది, మీకు కూడా ఓపిక ఉండాలా. అధికారంలో ఉండి ఓపిక లేకుంటే ఎట్లా అధ్యక్ష? బలం ఉందని కేటీఆర్ గారు అందరి మీద వారి బలప్రయోగాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? మీరే రెస్క్యూకి రావాలి అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. ఉదాహరణకి నా నియోజకవర్గానికి సంబంధించి నేను అధికార సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధికార సమాచారం మేరకే స్వీపింగ్ రిమార్క్స్ చేయలేదు, గౌరవ మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం నా ప్రాంతానికి ఉదాహరణకి అధ్యక్ష, ప్రభుత్వ సమాచారం మేరకే 5,200 ఎకరాలు పూర్తి స్థాయిలో పొలాలు నష్టపోయినాయని ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాము. ఇది అధికార సమాచారం. ఫీల్డ్ లెవెల్లో మేము కూడా స్వీపింగ్ రిమార్క్స్ చేయటం లేదు. గౌరవ మంత్రి గారు,
ఫీల్డ్ లెవెల్లో మేము కానీ సీతక్క గారు కానీ పోడం వీరన్న గారు కానీ పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొచ్చింది ఏదో గాల్లో వచ్చిన మాటలు మాట్లాడదాం సార్. మళ్ళీ వారు దయచేసి మళ్ళీ వారు మళ్ళా అధికారిక లెక్కలు అని ఆయన పేపర్ పట్టుకుంటాడండి. అధికారిక లెక్క జరుగుతున్నది అధ్యక్ష. సమాచారం ఇంకా తీస్తున్నారు మా అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్. అప్పుడే అధికారిక లెక్క అని హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం మళ్ళీ శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నారు వారు. మేము ఇంకా ఇక్కడికి రాలేదు. వాళ్ళు ప్రిలిమినరీ వాళ్ళ అంచనాలు ఏమైనా చేస్తుండొచ్చు. అధ్యక్ష సార్, యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ అధ్యక్ష. వి డిడ్ంట్ సే ఎనీథింగ్. మరి ఇంకా కూడా ఏం మాట్లాడొద్దని మరి మంత్రి గారు కేటీఆర్ గారు ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే సభ్యులం మేము ఏం చేస్తాం అధ్యక్ష? స్పీకర్ సార్ శ్రీధర్ అన్న అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష, ఒక్క రిక్వెస్ట్. శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు ఒక అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్ష. వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి, ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు, 3 ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు 3 గంటలు చాలు. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చి 6 రోజులు సావగొట్టినాం. మళ్ళా దెబ్బన అవకాశం ఇస్తాం, మళ్ళీ 3 గంటలే ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష. ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు, మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది? మేము 3 గంటల కరెంటే ఇస్తాము, రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం, ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే మామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారుల ప్రభుత్వం తెస్తాం, ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుడి మాటలు నోన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలి. అని మాట్లాడుతుంది ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు, ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతుందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్, ఈయనేమో ఉచిత కరెంట్ దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి ఈ పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజయ్ ఇయ్యాలి. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. శాసన సభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి. ఆ చర్చలో మేమందరం భాగస్వాములమవుతాం. మరి గౌరవ మంత్రి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు, ప్రభుత్వం తరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు. దీనిపైన చర్చ అంటే దానిపైనే చర్చ తీసుకుందాం. కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి. లెజిస్లేటివ్ మంత్రి గారు మేము కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ కరెంటు పైన చర్చ తీసుకునే పెట్టండి. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో, రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. చెప్పడం కూడా జరుగుతుంది మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం అధ్యక్ష, వరదలకు సంబంధించిన అంశం చెప్తాం అధ్యక్ష. దాని మీద కూడా జవాబు చెప్తాము. మీరు రండి, డిఫరెంట్ ఫామ్ మీద గౌరవ స్పీకర్ గారు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మరి నేను నేసి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తా ఉంటే ఎట్లా సార్ వీళ్ళు? ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు, అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురామని అడిగారు అంతే. వారు వాస్తవాలు అంటే టీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష
వాస్తవాలు. సార్ అధ్యక్ష, సార్ మీరు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంట్ గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. 3 గంటలని ఎవరు చెప్పలేము మీకు. ఉచిత కరెంట్ గురించి మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. మీరు సార్ మళ్ళీ వారే డివేట్ అయ్యి వారే దొరికిపోతున్నారు సార్. 3 గంటలు చెప్పలేదు ఆయన అని అన్నాడు సార్. 3 గంటలు అన్న మాటని మీరు పర్మిషన్ ఇస్తే వీడియో ప్రదర్శిస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే 3 గంటలు కరెంటు చాలు. తెలంగాణలో 95% మంది 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వారికి పండించుకోవడానికి ఎకరానికి గంట కరెంటు చాలు. 3 ఎకరాలకు 3 గంటలే చాలు. 3 గంటల విద్యుత్ ఇస్తే చాలు అని అన్న మాట కాదు అని బట్టి గారు అంటున్నారు. అవును అని మేము అంటున్నాము. మీరు అనుమతి ఇస్తే వీడియో పెట్టి చూపిస్తాం సార్. శ్రీధర్బాబు గారు అధ్యక్ష, శ్రీధర్బాబు గారు ఆయనకి ఇవ్వండి సార్. శ్రీధర్బాబు గారు నో ఈ స్పీకింగ్ ఆన్ సబ్జెక్ట్ అండి. వారం శ్రీధర్బాబు గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. శ్రీధర్బాబు గారు ఐ గివ్ టైమ్ టు యూ. ప్లీజ్ స్పీక్. మీ తర్వాత మాట్లాడండి. ఆయన మాట్లాడియండి. శ్రీధర్బాబు గారు ఐఎమ్ కాలింగ్ యూ. ప్లీజ్ కైండ్లీ కంటిన్యూ. ప్లీజ్ బట్టి గారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడియండి. వారికి సమయం ఇచ్చాను, వారు మాట్లాడియండి. శ్రీధర్బాబు గారు. అధ్యక్ష, వరదల పరంగా ఇబ్బంది పడతా ఉన్న రైతాంగ సోదరులకు కానీ సామాన్య ప్రజానికానికి సంబంధించిన అంశం విషయంలో అంచనాల ప్రకారం పత్రికల ద్వారా మీడియా ద్వారా వచ్చిన అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అది 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కూడా కావచ్చు, 12 లక్షలు కూడా కావచ్చు అధ్యక్ష. ప్రభుత్వ యంత్రాంగం ఉంది, బేరీజు చేసుకొని అంచనాలకు అనుగుణంగా మీరు నష్టపరిహారాన్ని డిక్లేర్ చేయాలని గతసారి మీరు 450 కోట్లు డిక్లేర్ చేసిండ్రు. అధికార పరంగానే మీరు చెప్పడం జరిగింది 450 కోట్ల నుంచి కేవలం 150 కోట్లే ఖర్చు చేశారని. మీరు ఇప్పుడు 500 కోట్లని మీరు చెప్పడం జరిగింది. ఈసారి అన్ని ఖర్చు చేస్తారు. ఎంతమందికి ఇబ్బందికరంలో ఉన్న రైతు సోదరులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ ఏ విధంగా వారిని ఆదుకుంటారో చెప్పాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మాకు వచ్చిన సమాచారం పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా వికారాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు సంబంధించిన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు కానీ, ఈరోజు నిర్మల్, ఖానాపూర్, బైన్స ప్రాంతాలకు సంబంధించి ఈరోజు వారి పంటలతో పాటు ఇసుక మేటలు వేసి ఇబ్బంది పడుతూ ఉన్న రైతాంగ సోదరుల గురించి కానీ, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి ఇటు వరి పంట కానీ పత్తి పంటల్లో ఇసుక మేటలు వేసిన రైతాంగ సోదరుల గురించి కానీ, మరి నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష మీ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు మీడియాలో వచ్చింది సమాచారాన్ని మళ్ళా పరిశీలన చేసుకోమని 22,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో మొక్కజొన్న కానీ, 6,000 ఎకరాల్లో సోయాబీన్ కానీ, 1,500 ఎకరాల్లో పసుపు పంటలు దెబ్బతిన్నాయని నేను పరిశీలన చేస్తాను సార్. మళ్ళీ వారు నంబర్ చెప్తున్నారు, మళ్ళీ మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి వారు సొంతంగా వారు నిజంగా వారు వెరిఫై చేసి అధికారిక లెక్కలు వచ్చినాయి దాని మీద మాట్లాడితే ఒక మాట సార్. ఏమీ లేకుండా వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతున్నారు సార్. అట్లనే ప్రతి జిల్లా వారీగా తమరు అలో చేస్తున్నారు సార్. నంబర్ ఎట్లా చెప్తాడు సార్? ఆయన ఓవరాల్ ఇష్యూని జనరలైజ్ చేసి చెప్పానండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నంబర్ ప్రతి జిల్లాకు ఆయన ఏదో
వాళ్ళేదో ప్రభుత్వం ఉన్నట్టు, వాళ్ళే అధికారులు పంపించినట్టు, వాళ్ళే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతే ఎట్లా సార్? అన్నిటి దగ్గరలో వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడ ఉంది సార్? 3 గంటల కరెంటు రానున్న వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది సార్? రైతుల మీద అంత ప్రేమ వాళ్ళకెక్కడ పుట్టుకొచ్చింది సార్ ఇప్పుడు కొత్తగా? శ్రీధర్బాబు గారు, సంఖ్యాపరంగా కాకుండా మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు చర్చ కొనసాగించండి. కానీ ఈ ఫిగర్స్ తో జోలికి వెళ్ళకండి. మీరు సలహా ఇవ్వండి, దయచేసి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఫిగర్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, దాన్ని మీరు సలహా ఇవ్వండి. Sir, I stand. Sir, if I speak something wrong, I stand corrected, sir. My request to you, sir. My point here is, I made all these observations basing on the newspaper reports and the media reports. I made it point clear. I didn't make all this with my own provocation. Sir, ఈ రోజు నేను కూడా ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం అధ్యక్ష. మీ దగ్గర, మా దగ్గర, ఎక్కడైనా కానీ ఈరోజు వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసినాయి. ఇంతకుముందు మా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు కూడా ఇసుక మేటలకు సంబంధించి కూడా ఒక అంశం లేపారు. ఇసుక మేటలు వేసినప్పుడు నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్. నేనేమంటున్నా, ఇసుక మేటలు సార్ మీరు వినండి సార్, వినకుంటే ఎట్లా సార్? ఇప్పుడు లాంగ్ టర్మ్లో సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఇసుక మేటలు వచ్చినప్పుడు మీరు అంచనాల తర్వాత మీరు ఇచ్చే నష్టపరిహారంతో పాటు 2 నుంచి 3 ఫీట్ల లోతు ఇసుక మేటలు ప్రతి పంటలో, మరి మా ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించి కొంతమంది ఇసుక మాఫియాలకు సంబంధించిన అంశం, ఇసుక గుట్టలు పేర్చుకుంటే నది ప్రవాహం వచ్చి ఆ ఇసుక అంతా కూడా పొలాల్లో పడి ఇసుక మేటలు సంబంధించి 2 నుంచి 3 ఫీట్లు అయింది. అది ఒక్క ఎకరము సాగు చేసుకునే రీతిలో వారు వచ్చే సంవత్సరానికన్నా రావాలంటే 50,000 రూపాయలు అవుతుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏ పరిష్కార మార్గం చూపెడతారో చూడాలని మేము పరిశీలన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మానేరు నది, గోదావరి నదిలో భారీ ఎత్తున చెక్ డ్యాంలో బ్యారేజీలు కట్టారు. సరే, అదే వేరే అంశం. మానేరుకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయండి. మా ఇంతకుముందు వేములవాడ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు రమేష్ గారు 0 అవర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఆలోచన చేశారు చెక్ డ్యాములు కట్టే నిర్మాణం. అది శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా, ఎంతవరకు శాస్త్రీయబద్ధంగా ఉందని మళ్ళా పరిశీలన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెక్ డ్యాముల వల్ల మేము చెప్తా ఉన్నాం, ఐ స్టాండ్ ఆన్ దిస్, చెక్ డ్యాముల నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదు. దానివల్ల మొన్న ఇంత పెద్ద భారీ వర్షాల వల్ల మానేరు కానీ ఆ స్థానికంగా ఉన్న వాగుల ద్వారా వచ్చే నీరుని సంబంధించి ఆ చెక్ డ్యాముల నిర్మాణం వల్ల చాలా మంది రైతులు నష్టపోయినారు. ఆ ఇసుక మెట్టెలంతా కూడా వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరుల పంటల మీద పడ్డది. ఇది వాస్తవమైన విషయం. శాస్త్రీయబద్ధంగా ఉందో లేదో పరిశీలన చేయమంటా ఉన్నాం. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీరు రండి, మా నియోజకవర్గానికి మేము వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్ళాము అధ్యక్ష. మేము నడుచుకుంటూ మాట్లాడుతున్నారు సార్ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా చెక్ డ్యాంలు, కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టడం మూలంగా వేల లక్షల ఎకరాల బోర్లలో నీళ్లు వచ్చి మేము 2-3 పంటలు పండించుకుంటామని మొత్తం రైతులంతా చెక్ డ్యాంల దగ్గర కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో ఏదో వరదలు సార్ ఉపద్రవం వచ్చినప్పుడు కొద్దిగా జరుగుతుంది నష్టం. దాన్ని తీసుకువచ్చి చెక్ డ్యాంల వల్ల కేసీఆర్ గారికి పేరు వచ్చింది. ఆ చెక్ డ్యాంల మీద బురద తల్లితే కేసీఆర్ గారి పేరు పోతుంది అన్న ఒక దిక్కుమాలిన ప్రయత్నం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అధ్యక్ష. అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు, వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ కాదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కట్టిరు, మా నియోజకవర్గంలో కట్టిరు, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అందరికి తెలుసు. కాబట్టి ఈ బురద రాజకీయాలు మానుకోవాలి శ్రీధర్బాబు గారు. ఉపద్రవం వచ్చింది, కొద్దిగా ఇసుక మేటలు పెట్టినాయి, దానికి ప్రభుత్వం ఏం చేయాలి మేము సమాధానం చెప్తాం, ఏం చేస్తామో అంతే తప్ప చెక్ డ్యాంలు వద్దని ఒకడు, చెక్ డ్యాంలు శాస్త్రీయంగా లేదని ఒకడు. చెక్ డ్యాంల వల్ల రైతులకు 2-3 పంటలు సార్ సంవత్సరానికి పండించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రైతులంతా లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు.
ఇవాళ దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద వారు చేసే కార్యక్రమం మీద బురదల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. వారు డివైడ్ అవుతా ఉన్నారు. వరదల వల్ల, అధిక వర్షాల వల్ల, వరదలు కూడా కాదు సార్, అధిక వర్షాల వల్ల సంభవించినటువంటి పరిణామాల వల్ల ఏం నష్టం జరిగింది, దానికి ఏం చేస్తారు అది ఒకసారి వాళ్ళు చెప్తే, ఆ సూచనలు కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది సార్. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినడానికి కూర్చొని వినడానికి మేము సిద్ధంగా లేము సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అంటే వారి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చెప్తున్నారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకరు అంటారు 24 గంటల కరెంటు వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి గారు చెక్ డ్యాములు వద్దు, చెక్ డ్యాముల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు ధరణిని రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ధరణి వద్దు, చెక్ డ్యాములు వద్దు, 24 గంటల కరెంట్ వద్దు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు చెక్ డ్యాములు కావాలనే ప్రజలందరూ బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు, చెక్ డ్యాములు వద్దంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. లేదు 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది. 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆశీర్వదిస్తారు. 24 గంటల కరెంటు అవసరం లేదని ప్రజలు ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఇక ధరణి వద్దంటున్నారు అధ్యక్ష. ఇలా ధరణి వల్ల ఆన్లైన్లో దరఖాస్తు లేదు, దఫ్తర్కు పోయేది లేదు, ఆన్లైన్లో డైరెక్ట్గా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి. ఇలా రైతు చనిపోతే 1,05,000 కుటుంబాలకు దరఖాస్తు లేకుండా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇలా రైతుల అకౌంట్లలో పడుతుందంటే దానికి ధరణే కారణం. అటువంటి ధరణి వద్దంటారు. అంటే రైతులకు రైతు బంధు పడద్దు, రైతు బీమాలు పడద్దు, అంటే లంచాలు కావాలి, పైరవికారులు కావాలి, పాత కాంగ్రెస్ పార్టీ జమానా కావాలి, దరఖాస్తులు పట్టుకొని నాయకుల చుట్టూ, దఫ్తర్ల చుట్టూ ప్రజల కాళ్ళ చెప్పులేరేటట్టు తిరగడం అనేది మీ నీతి. కానీ మా నీతి అది కాదు అధ్యక్ష. అయినా ఇవాళ ఒక విషయం, ఎందుకంటే బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ సభ్యులు చెక్ డ్యాములు వద్దంటాడని నేను కలలో కూడా ఊహించలేను. చెక్ డ్యాముల వల్ల నష్టం అంటారు అధ్యక్ష ఎవరన్నా? అరే 24 గంటల కరెంట్ వద్దు, ధరణి వద్దు, చెక్ డ్యాములు వద్దు. అసలు ఇది ఒక బాధ్యతాయుతమైన, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు. ఎవరి నీతి ఏందో ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించేది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను గౌరవ మీరు మాట్లాడండి శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఐఎమ్ నాట్ అలౌయింగ్ అండి. ప్లీజ్ శ్రీధర్ బాబు గారు, వారు మాట్లాడియండి. శ్రీధర్ బాబు గారు మాట్లాడియండి. మా సభ్యులు ఏం చెప్తారు సార్? అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఇవాళ ముప్పులు గురవుతా ఉన్నాయి. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంజనీర్లతో డిజైన్ చేయించిన ప్రాజెక్టులు నీళ్ళు మారుతున్నాయి, మీరు డిజైన్ చేశారు, నీళ్ళు మారట్లేదు, ముప్పు గురవుతున్నాయని చెప్తా ఉన్నారు. అది చెప్తే మీరు చెక్ డ్యామ్లు వద్దన్నారు, చెక్ డ్యామ్లు వద్దన్నారు అంటారు. సార్ యువర్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీతమ్మ సాగర్, లేకపోతే సార్ మళ్ళీ మంత్రి గారికి ఇస్తారండి రికార్డు చూడండి. మళ్ళీ మంత్రి స్పీకర్ సార్ రికార్డు వెరిఫై చేయండి సార్. శ్రీధర్ బాబు గారు చెక్ డ్యాములు వద్దు, చెక్ డ్యాముల వల్ల నష్టం జరుగుతుందని మాట్లాడి మీరు రికార్డులు తీయండి సార్. రికార్డు వెరిఫై చేయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కట్టం. ఇప్పుడు మా మెదక్ జిల్లా మంజీరా మీద కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కట్టలే. మా మంజీరా మీద ఇలా వరుస చెక్ డ్యాములు కడితే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారు ప్రభుత్వం ధరణి అనేటువంటిది ప్రభుత్వానికి నిజానికి అధికారంలో ఉండే పార్టీకి పెద్ద అస్త్రం. వాస్తవంగా చెప్పాలంటే ధరణి కంటే ముందు రెవెన్యూ తహసీల్దారు, విఆర్ఓ, లేకపోతే రెవెన్యూ మినిస్టరు అధికారం ఆర్డీఓల దగ్గర, జిల్లా మంత్రుల దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు అధికారం మాకు వద్దు అని ప్రజల చేతుల్లో పెట్టిండు అధికారం. నీ వేలి ముద్రతోనే నీ యొక్క ఫిగర్స్ మారుతాయి, పేరు మారుతుంది తప్ప
ఏ తహసీల్దార్ మార్చలేడు, ఏ రెవెన్యూ మినిస్టర్ మార్చలేడు, ఏ విఆర్ఓ మార్చలేడు, చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా మార్చే అధికారం లేకుండా రైతులకే అధికారం ఇచ్చినటువంటి పద్ధతి ధరణిది అధ్యక్ష. ధరణిలో మేము మా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టినాం. కానీ మీరేం ఆలోచిస్తున్నారు? ధరణి వద్దు అంటే ఆ అధికారం మళ్ళీ నాయకుల చేతుల్లోకి రావాలి, పైరవికారుల చేతుల్లోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి రావాలనే ఆలోచన మీదైతే అధికారం ప్రజల చేతుల్లో ఉండాలన్నది మా ఆలోచన. ధరణి వద్దు, కరెంట్ వద్దు, చెక్ డ్యాంలు వద్దు, ఇదేంటి సార్ వీళ్ళు? సార్ ఇది పూర్తి స్థాయిలో సార్ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్ నేను చాలా సార్ యూ హ్యావ్ టు కమ్ టు రెస్క్యూ సార్. ఆల్ ద హానరబుల్ చీఫ్ 3 మినిస్టర్స్, ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు, చాలా పెద్ద అనుభవం ఉన్న హరీష్ రావు గారు లేని మాటలు చెప్పి సభను ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు నేను చెప్పింది ఏంది అధ్యక్ష? ప్లీజ్ స్పీక్ ఆన్ సబ్జెక్ట్. స్పీక్ ఆన్ సబ్జెక్ట్. సార్ సబ్జెక్ట్ డిబేటే కాలేదు అధ్యక్ష. ప్లీజ్ స్పీక్. నేను డిబేటే కాలేదు సార్. వాళ్ళు డిబేట్ అన్నారు. ఒకరు కరెంట్ గురించి మాట్లాడతారు, ఒకరు ధరణి గురించి మాట్లాడతారు, ఇంకోటి ఏదో గురించి మాట్లాడుతున్నారు. సార్ ఈరోజు గౌరవ స్పీకర్ గారికి మేము తెలియజేసేది ఏంటంటే సార్, సత్యదూరమైన మేము మాట్లాడితే ఒకవేళ సబ్జెక్టు లేని అంశాలు ఉంటే రికార్డ్స్ని తొలగించండి అధ్యక్ష. ఈరోజు మేమేమన్నాము? శాస్త్రీయబద్ధంగా కట్టండి. శాస్త్రీయబద్ధంగా కడతా ఉన్నారా లేదా ఒక్కసారి రీఎగ్జామిన్ చేయమని కొట్టాం. ఈరోజు కట్టొద్దు అని సత్యదూరమైన మాటలు చెప్పి ఈరోజు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం గౌరవ మంత్రి గారు చేశారు అధ్యక్ష. ఇది తప్పు. చెక్ డ్యాములకు సంబంధించి నేను సార్ మళ్ళీ వారు అదే టాపిక్ తీసి ప్లీజ్ మళ్ళీ వారు చెక్ డ్యామ్ల టాపిక్ తీసి మళ్ళీ సేమ్ పని చేస్తున్నారు సార్. శాస్త్రీయంగా కట్టడం అంటే ఏంటి సార్? టెక్నికల్ శాంక్షన్లు ఉంటాయి సార్. ఇంజనీర్స్ ఇస్తారు సార్, డిపార్ట్మెంట్ ఇస్తారు సార్. టెక్నికల్ మీరు కూడా మినిస్టరే కదా సార్. సార్ మీరు మినిస్టర్ సార్. హౌ కెన్ యూ సే సార్? హౌ కెన్ సార్ వినండి సార్, హౌ కెన్ యూ సే శాస్త్రీయంగా లేవు అని ఎట్లా అంటారు సార్? ఆయన శాస్త్రీయంగా ఎందుకు ఉండవు సార్? డిజైన్స్ ఇస్తారు సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు సార్, డ్రాయింగ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తారు సార్. శాస్త్రీయంగా ఎందుకు ఉండవు సార్? శాస్త్రీయంగా లేవు అన్నమాట మళ్ళీ ఆయన మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? ఆయన అది విత్డ్రా చేసుకోవాలి సార్. అది విత్డ్రా చేసుకోవాలి సార్. సార్ you going to detail order for house committee sir. I will show you sir. నేనేం చెప్తానంటే నా ప్రాంతానికి సార్ శాస్త్రీయంగా లేదు అన్న మాట కరెక్ట్ కాదు సార్. సార్ వరదలు మనకు అనుకోని వరదలు వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి సార్. దాంట్లో ఏముంది సార్? ఎక్కడైనా జరిగినవి. రాజస్థాన్లో రాలేవా? గుజరాత్లో రాలేదా? ఎక్కడ రాలేదు సార్? ఎక్కడ జరగలేదు సార్? అంతే తప్ప ఒక మొత్తం ప్రోగ్రామ్నే శాస్త్రీయంగా లేదు అన్న ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు సార్. అది మంచి పద్ధతి కాదు సార్. అది విత్డ్రా చేసుకోవాలి సార్ ఆయన దయచేసి. సార్ సార్ నేను మాట్లాడే ప్రతిదాన్ని కూడా కౌంటర్ చేసేట్లా సార్. ఎక్కడైతే నేను ఇప్పుడు కూడా స్టాండ్ మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటే గౌరవ మంత్రి గారికి సార్, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. చెక్ డ్యామ్లకు సంబంధించి ఎందుకు మా దృష్టికి వచ్చింది చెప్పడంతో సార్ మేము అంత దూరం సార్. అది దాని విషయంలో ఫ్లడ్డింగ్ అయింది సార్. మా ప్రాంతానికి సంబంధించి ఫ్లడ్డింగ్ అయి వేలాది ఎకరాలు ఇసుక మెట్టలు వచ్చినాయి సార్. అందుకోసమే చెప్తా ఉన్నాను బాధతో. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీకేమైనా ఉంటే సార్ నేను ఐ స్టాండ్ సార్. మేము అడుగుతా ఉన్నాం, హౌస్ కమిటీ వేయండి, డెఫినెట్లీ పరిశీలన చేస్తారు. హౌస్ కమిటీ వేయండి, మీకు సంబంధించిన శాసనసభ్యులు వస్తారు, హౌస్ కమిటీ వేయండి. నేను ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సార్, దీంతో పాటు సార్ ఇప్పుడు ఇసుక మేటలకు సంబంధించి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ప్రత్యేకమైన ప్యాకేజ్ సార్. ఎంతమంది మాట్లాడతారు సార్? నాకు ఇచ్చింది 8 నిమిషాలు. ప్లీజ్ కంటిన్యూ గారు. సార్ ఈరోజు పంటల బీమా పథకం అధ్యక్ష, ఈ పంటల బీమా పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం మన రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈరోజు పంటల బీమా పథకానికి సంబంధించి ఎవరైతే నష్టపోయిన రైతాంగ సోదరులకు ఈ సమయంలో వారి ఉపయోగకరంగా ఉంటుంది. గత
ఏడాదిలో యాసంగి పంటకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తే కొంత మేరకు రైతులకు ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా చాలామందికి మీరు ఎన్యూమరేషన్ చేసిన రైతు సోదరులకు గతసారి వరదల్లో నష్టపోయిన రైతాంగ సోదరులకు ఈ 10,000 రూపాయలు అందలేదు. దయచేసి దృష్టిలో పెట్టుకోమంటారు. ఎందుకంటే 450 కోట్లు గతసారి మీరు డిక్లేర్ చేశారు. 150 కోట్ల రూపాయల వరకే మీరు ఖర్చు చేసిండ్రని గౌరవ మంత్రి గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆన్ రికార్డులో కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా భద్రాచలం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు వరదలు వచ్చినప్పుడే చెప్పిండ్రు, ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి, తెలుసుకోండి బ్రదర్. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నేనేమంటున్నాను అధ్యక్ష, నేను పాలసీ ఇష్యూలో కమిట్మెంట్ ఉండొచ్చు, కమిట్మెంట్ లేదని మేము అంటలేం. కానీ కిందున్న యంత్రాంగం ఆ కమిట్మెంట్ చూపెట్టకుంటుంటే ప్రభుత్వం పైన ఈ విధమైన మరి ఆపదొచ్చే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, భద్రాచలంలో 1000 కోట్ల రూపాయలతో కరకట్టల నిర్మాణం చేస్తామని చెప్పినప్పుడు దానికి పూర్తి స్థాయిలో శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ పని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటే అది చేయకపోవటం వల్ల అక్కడ ఉన్న మళ్ళొకసారి వరదొచ్చింది. ఆ అంశం తప్పకుండా చర్చకు మొదలవుతుంది అధ్యక్ష. దాని విషయంలో మీరు ఖచ్చితంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన కరకట్ట నిర్మాణం. ఈరోజు నేను మరొక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మీరు పెద్ద ఎత్తున ఆనకట్టలు బ్యారేజీలు కట్టారు. ఆ ప్రాంతానికి సంబంధించి పదే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ బ్యారేజీలు కట్టినప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు ముంపుకు గురవుతున్నాయి, అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఒక పాలసీ నరేటివ్ని తీసుకోండి, ఇష్యూ తీసుకోండి, కరకట్టల నిర్మాణం చేయండి, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కరకట్టల నిర్మాణం చేయండి. దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తలేదు ప్రభుత్వం? టెంపరీ రిలీఫ్ గురించి ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు? దానితో పాటు ఎక్కడైతే ముంపుకు గురవుతున్నాయో కరకట్టలు సంబంధించి ఏ ప్రాంతాలకైతే కరకట్టలు కట్టకుండా ఉంటే ఎక్కువ స్థాయిలో భారీ వర్షం వచ్చినప్పుడల్లా కానీ బ్యారేజ్లో ఉదాహరణకు సార్ అధ్యక్ష, ఇవి లేకుంటే ఇబ్బందికరంగా ఉంది సార్ అధ్యక్ష. నేను మాట్లాడింది తక్కువ అధ్యక్ష, వాళ్ళే మాట్లాడింది ఎక్కువ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అనేక సందర్భాల్లో చెప్పినాం సార్ అధ్యక్ష. మా ప్రాంతాలకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా గతసారి సమాధానం ఇచ్చింది. దామరకుంట కానీ, విలాసాగర్ కానీ, గంగారం కానీ, ఈరోజు అన్నారం, సూరారం, ఖానాపూర్, మరి వెంకటాపూర్, ఆనందం, మల్లారంకి సంబంధించి అనేక సందర్భాల్లో ముంపుకు గురైతున్నాయి. ఆ ముంపుకు గురైన ఆ రైతు సోదరులకు మరి నష్టపరిహారం చెల్లించి వారి భూములన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ, అక్విజిషన్ చేస్తూ, వారికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలని కోరుతా ఉన్నాము. అంత లోపల కూడా మీరు కరకట్టల నిర్మాణం చేయండి సార్, మీరు కూడా గొప్ప అనుభవజ్ఞులు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మొత్తం యావత్ బ్యారేజీల నిర్మాణం ఎక్కడైందో, ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఎక్కడైతే మీరు చెక్ డ్యామ్లు కడతా ఉన్నారో అక్కడ కరకట్టల నిర్మాణం చేస్తే పెద్ద స్థాయిలో ఈ విధమైన ప్రకృతి వైపరీత్యం సందర్భించిన ఈ విధమైన నష్టం కాకుండా ఉంటుందని మా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను మరి కేంద్రానికి సంబంధించి ప్రతిసారి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా భారీ వర్షాలు పడ్డప్పుడు సెంట్రల్ టీమ్స్ వస్తున్నాయి, ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నష్టానికి సంబంధించింది వారు పూర్తి స్థాయిలో ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర బృందం వస్తుంది, పర్యటిస్తుంది. నిధులు వస్తున్నాయో కేంద్రానికి రాష్ట్రానికే తెలుసు. మరి ఆ నిధులు వచ్చినా వీరు ఇస్తలేదో, వారు కేంద్రమే ఇస్తలేదో ఒక స్పష్టత లేదు. ఈరోజు మీరు గౌరవ మరి మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ప్రతి సంవత్సరం ఎన్డీఆర్ఎఫ్ కింద 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వినియోగం చేసే ఆస్కారం ఉంటుందని వారు మంత్రి గారు పత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది. సార్ మీరు ఇస్తున్నారో లేదా ఎన్డీఆర్ఎఫ్ కింద ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు? ఇటు రాష్ట్రం నుంచి రాదు, ఇటు కేంద్రం నుంచి రాదు. 9 సంవత్సరాల నుంచి అధ్యక్ష బాధతో చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగ సోదరులకి ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమం చేయండి. ఎన్యూమరేషన్ పోతా ఉన్నారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఊర్లు తిరుగుతా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతా ఉన్నారు,
మీరు వచ్చిపోతా ఉన్నారు, అధికారులు వచ్చిపోతా ఉన్నారు, పంట నష్ట పరిహారం మాకు అందటం లేదు, దీని విషయంలో మీరు చెప్పాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నది అధ్యక్ష, మనము అనేక సందర్భాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం, పత్రికల్లో చూస్తూ ఉంటాం, ఏ విధంగానైతే ఈ ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం ఉందని ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీరు కూడా చూశారు అధ్యక్ష, ప్రత్యక్షంగా మీరు ఒక రైతు. సమ్మర్ సీజన్ వచ్చే వరకు, వేసవి కాలంలో మనము ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా వస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుందో చెరువుల కుంటల పరంగా ఆ కుంటలకు సంబంధించి మరి దానికి భద్రతలకు సంబంధించి నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు ప్రతి కుంట ప్రతి చెరువులపైకి పోయి పర్యవేక్షణ చేసి పటిష్టంగా ఉన్నాయా లేవా అని చూసే బాధ్యతను విస్మరించిన అధ్యక్ష. దానివల్ల మా సోదరులు చెప్పడం సలివాగు కానీ మోరెంచ వాగుకు సంబంధించిన అంశాలకు సంబంధించి మోరెంచ వాగుకు సంబంధించి ఈరోజు 69 చెరువులు తెగిపోయినాయి. 69 చెరువులు తెగిపోవడంతో నీరంతా ఒకసారి వచ్చి ఈరోజు మొత్తం అది ఎవరి వైఫల్యం అధ్యక్ష, ప్రకృతి వైపరీత్యం కాదు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కుంటలు చెరువులు పటిష్టంగా ఉన్నాయా లేవా అని పర్యవేక్షణ చేయాల్సిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు విస్మరించడంతో ఈ విధమైన కార్యక్రమం జరిగిందని మేము గట్టిగా భావిస్తా ఉన్నాం. అది ఎంతవరకు జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఈరోజు అనేక మంది ఇల్లులు కోల్పోయినరు, ఇల్లులు ధ్వంసమైనాయి. దానికి సంబంధించి ప్రతి ఒక్క వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌజెస్తో పాటు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేస్తే తప్ప, ఎందుకంటే వారిలో ఉన్న సామాను మొత్తం మరి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఇప్పుడే చెప్పాము అధ్యక్ష. వాళ్ళకు ఇంట్లో ఉన్న సామాను పోయింది, బట్టలు పోయినాయి, ఇంట్లో ఏది లేకుండా పోయింది, కూలిపోయిన ఇళ్లకు సంబంధించి ఒక 5 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి 2 బెడ్రూమ్ ఇల్లు కల్పించి వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అధ్యక్ష, వారందరూ కూడా అధికార యంత్రాంగం దగ్గరలో ఉంటుంది. ఇలాంటి ఆపత్తి వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకి అందరికీ కూడా ప్రత్యామ్నాయ హౌస్ సైట్స్ ఇప్పించి అక్కడ 2 బెడ్రూమ్ ఇల్లులు కల్పించి మరి వారందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సంవత్సరం మళ్ళా వస్తుంది, ఇంకో సంవత్సరం చూసుకుందాంలే, ఇంకో సంవత్సరం చూసుకుందాం అంటే మీకు సమయం లేదు. ఇంతకుముందు మనం చెప్పాడు మీకు సమయం 3 నెలలే 4 నెలలే ఉంది. దాని పరంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే వచ్చే వారం మేము తప్పకుండా చేసేట కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ములుగు నియోజకవర్గానికి సంబంధించి సార్ ఇదేం సార్ ఇది ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మళ్ళీ డివేట్ అయ్యి మళ్ళీ మేము మాట్లాడాల్సి వస్తున్నాం సార్. మాకు 3 నెలలు 4 నెలలు టైం ఉన్నది అని అంటున్నారు. ప్రజలు చూస్తున్నారు సార్, అన్ని కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మా కేటీఆర్ గారు చెప్పినట్టు వచ్చేసారికి కూడా కేసీఆర్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. డెఫినెట్గా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం మాకే ఉంటుంది. వాళ్ళు పగటి కలలు అంటున్నారు, 3 గంటల కరెంటు ఇంకా ఇటువంటి మాట్లాడితే అది కూడా ఉండదు, మొత్తంకే పోతుంది. ఇప్పుడు 4 ఉన్నారు కానీ అది కూడా తగ్గిపోతుంది సార్. అధ్యక్ష సార్, అధ్యక్ష వాళ్ళు చెప్తే ఏం లేదు కానీ మేమే మాట మాట్లాడితే కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు సార్. ఇసుక మేటలకు సంబంధించి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇసుక మేటలకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికలు తీసుకున్నారు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మా ప్రాంతానికి సంబంధించి 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. ఒకటే నిమిషంలో గత సంవత్సరం 2022లో వరద నీటి వల్ల మంతెని మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ఆ పట్టణంలో మొత్తం ఆ పట్టణంలో నీరు వచ్చి అనేక ఇళ్ల నీళ్ళకు పోయి బాధ్యత ఎత్తున నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న మొత్తం వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉన్న ఆ మిత్రులందరి షాప్స్లో పోయి వారికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసుకున్న వారు అందరికీ నష్టపోయినారు. ఈరోజు మాకు చాలా వరకు అన్ని వాడల్లో బొక్కుల వాగుకు సంబంధించి 1500 ఇళ్లకు నీరు చేరింది. కిరాణా షాప్ కానీ, టెంట్ హౌస్ కానీ, మరి సిమెంట్ షాపులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, రైస్ మిల్లర్లకు సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటింది. వారికి నష్టపరిహారం డిక్లేర్ చేస్తామని ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు.
కొన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతం పలివెల మండలానికి సంబంధించి, మాదేపూర్ మండలానికి సంబంధించి, కాటారం మండలానికి సంబంధించి అనేక గ్రామాల్లో కొద్ది మందికే 10,000 రూపాయలు వచ్చింది. ఎన్యూమరేషన్ చేసి కలెక్టర్ యంత్రాంగం ద్వారా ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ 10,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు వారందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, సత్యదూరమైన మాటలు మేము కాదు అధ్యక్ష, అధికారంలో ఉన్న మంత్రులు. డెఫినెట్లీ ఐ స్టాండ్, యు నో ఇట్ హాస్ టు స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష. ఇట్స్ ఇన్ ద రికార్డ్ సార్. Sir, it's in the record. I have given time to Sir, please, you have either have to expunge the record, please, sir. Please don't deviate. Please don't deviate. Sir, I am not deviating, sir. Whatever I didn't say, sir. No, sir. Whatever I didn't say, please, you have to come to our excuse, sir. What? Sir, this is on record, sir. Whatever I didn't say. Again, you are going to. No, whatever I didn't say. You are deviating. He was. Akbar garu. No, you are deviating. I don't allow it. సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సమయం ఇచ్చాను. మళ్ళీ దాన్ని మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తాను. మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే వాళ్ళు అక్కడికి వస్తారు. నో, అక్బర్ గారు. Honorable Speaker, sir. Honorable Speaker, sir. You are deviating subject, అండి. You are deviating subject. ప్లీజ్ మీరు వరద మీద మాట్లాడినంత సేపు ఏమని లేదు, మాట్లాడిన. You are given suggestions. గవర్నమెంట్ సజెషన్ ఇచ్చారు, బాగానే ఉంది. అక్బర్ గారు. Honorable Speaker, sir. Sir, what Telangana witnessed in the last week of July due to heavy rains and flooding in parts of the state is nothing new. It followed an oppressive extended summer with soaring temperature during the month of May and June. The monsoon remained elusive for a month, but then the state saw torrential rains from July 21st to 27th, causing floods in 10 districts and rain-related damages in other districts in the state. So the Honorable Chief Minister Saab has given a detailed account of the consequences of excessive rainfall in the state and relief measures being taken by the government. Before I go into the specifics, I would like to recall the scenario across the globe during the last couple of months. China, South Korea, Japan, India, Bangladesh, and Sri Lanka in Asia, Spain in Europe, United States witnessed torrential rains and that inundated large tracts and affected millions of people, besides causing flash floods, landslides, and power cuts. At the same time, sir, the Gulf countries, including Saudi Arabia and UAE, had scorching summer, while Turkey has also been seen floods. Right now, the European countries and parts of the United States are reeling under the wave, and Canada is breathing for fresh air as forest fires are polluting the atmosphere, also Greece and many parts of the Europe, sir. All these are not isolated events, but there is a pattern behind what is affecting the climate and weather across the globe. The global warming is causing the climate change, which in turn is resulting in extreme weather conditions. Truly, the vagaries of nature are visible now. This is because all the countries in the world, developed or developing ones, failed to take steps to contain the global warming over the last few decades. So the weather experts say that we are in the midst of the extreme climate mess. Our oceans are warming up, summers are getting hotter and causing wildfire outbreaks. Global warming are creating a warmer atmosphere which holds more moisture, which in turn create more deadly downpours. To make the matters worse, this is an EI 90 year, which is the hot phase of natural fluctuation in the Earth's climate system, sir. India is no stranger to these extreme climate changes that are taking their toll. Only last month, the national capital, Delhi, as well as other northern states of Himachal Pradesh, Haryana, Punjab, Uttarakhand, Uttar Pradesh, beside Assam,
witnessed extreme waterlogging due to heavy rains. Gujarat and Maharashtra also saw heavy rains, and even Ahmedabad airport was flooded. Madhya Pradesh, Andhra Pradesh, Chhattisgarh were affected due to swollen rivers. So while flash floods ravaged in many districts in the Godavari basin of the state, the catchment areas in the river Krishna received deficient rainfall. Hyderabad also saw heavy rains on a few days, but impact was not as severe as was the case during the October 2020 rains and floods. Excess water was released for Usman Sagar, Himayat Sagar and Hussain Sagar, but timely clearance of nalas saved the day for large parts of Hyderabad. So however, we have to be vigilant since the month of September. And October usually brings torrential rains under the impact of cyclonic storms brewing from Bay of Bengal. I would request the government to keep a watch on all the water bodies, especially the major reservoirs and dams, so that we don't face any flooding in heavy rains occur in next few weeks, especially in the month of September, sir. Sir, I say this, the reason is that, sir, I was going through the irrigation projects, water level, sir, as on 2nd of August, sir. Sir, when we see, sir, Singur Dam, Sangareddy, gross storage capacity in TMC, it is 29.917, sir. But the present storage is 27.51, sir. So water inflow in Cusick is 4,480. Water outflow is 3,207, sir, to the river basin of Godavari. Nizam Sagar, Kamareddy also, sir, the storage capacity is 17.8 TMC, and the present storage is 17.8. Water flow is 7,925, and outflow is 7,925, sir. Sri Ram Sagar project also, sir, when we see the storage capacity is again 90.31, and the present storage capacity in TMC is 84.29, sir. And the water inflow is again 8,869, sir, Q6, and water outflow is 8,869, sir. Sir, Yellampalli, Karimnagar also, the situation is the same. The storage capacity is 20.17, and the present storage is 17.4, and water inflow is 42,302 Q6, sir. And the outflow is 39,381, sir. And if we have to see Lower Maner also, sir, the storage almost 23.04, and the inflows are 4,303, and the outflow is 4,303. Sir, again, if we see Mid Maner Dam, the gross storage capacity is 25.87 TMC, sir, and the present storage is 20.43, sir. So now the reason why I am saying this is sir, कि आज ये एक बारिश में ये सारे जितने भी मैं नाम लिया हूं, ये सारे के सारे तकरीबन बास तो पूरे मुकम्मिल भर चुके हैं, और फिर अभी हमको 2 महीने हैं, सितंबर भी है, अक्टूबर भी है, और बाद वक्त नवंबर में भी बारिश होती है. तो दिस इज द रीजन व्हाई आई से दैट कि वी नीड टू बी वेरी केयरफुल, एंड वी नीड टू सी दैट कि व्हाट अगेन अगर फिर से दोबारा या फिर से इन 2 महीनों में कभी अगर बारिश होती है तो हम क्या इक़दाम उठाएंगे, किस तरीके से करेंगे. बिकॉज if I am wrong, I may be corrected, Honorable Speaker, sir. I was reading in the newspaper, in Kadam के पास वो गेट्स पूरे बंद हो गए थे, और वो गेट्स को मेंटेन नहीं किया गया था. And through this house, I would like to take this opportunity and thank and appreciate the services of 4 youngsters of Nirmal who went there and who helped in lifting the gates. We need to appreciate such people, sir. So on behalf of my party, मैं अपनी पार्टी के जानिब से वो सारे बच्चे जो गेट्स जो अटक गए थे उसके लिए अपनी जान की बाजी लगाकर उन गेटों को उठाए, हम उनकी बहादुरी की कदर करते हैं
और उनके इस इक़दाम की वजह से कई विलेजेस और कई जानों को बचाया जा सका है. This is what is needed, sir. Sir, at the same time, sir, Honorable Speaker, sir, going further ahead, sir, I was going through the note which was tabled, and I had read all the pages, sir, and at the same time, sir, I was also reading in the newspaper that the center has appointed an inter-ministerial team to assess rain and flood damages in Telangana, and the team is scheduled to visit, and in fact they have been visiting from last 2 days, and as of now, if my information is right, they are having a meeting with the Chief Secretary. Sir, now the central team is led by advisor to the National Disaster Management Authority, Kunal Satyarthi, comprises of officials from agricultural, Jal Shakti, finance, power, road, transport, highways, national remote sensing center. They will make a first-hand assessment of the damage and rescue and relief work taken up by the state government. Honorable Speaker, sir, through you, my only question to the government is that, what are we presenting to this committee, sir, which has come? Are we presenting them the same note which has been presented or which has been tabled in this house? Or we are presenting something else? This is a very important issue, sir. The reason I say that, in the meeting, if Chief Secretary presents the real list of damages of crops and the acre of land which has been damaged in this floods, and also the roads and the irrigation projects and etc., and lives of the people lost in these floods, and if we demand an aid from the central government, and then if this note is to be compared, then I'm sorry to say, sir, this note has nothing much. I'm sorry to say, sir. So the reason I'm saying this is that, sir, I have read in the newspapers that 42 people have lost their lives. We saw the pictures. The police officials and other revenue officials went in search of the bodies, and they got the bodies and they lifted the bodies. But sir, if we go through this note, it is not mentioned. इस नोट में कहीं पर भी नहीं लिखा गया है कि इन फ्लड्स में कितनी जानें गई हैं. How many people have lost life? So again and again, sir, this is not the first time I say that the officials need to take serious about the assembly sessions. They cannot come like this, the officials. Sir, with a lot of anguish I'm saying this, sir. When the newspapers are saying that 42 lives have been lost, and the note tabled in this house is not mentioning about a single life lost. And also, sir, further I go ahead. I was listening to my learned friend, Congress legislature, I was listening to him. He mentioned about 16.0 lakh acres were damaged, sir. So now, sir, when we see this statistics of impact are glaring of 2,067 villages spread around 226 mandal in 10 districts were affected badly. Paddy and other crops over 16.0 lakh acres were damaged. 42% lost their lives, and 7,922 houses were fully and partially damaged. 756 minor irrigation tanks breached. Panchayat Raj state roads and stretches of national highway were damaged. Water supply was affected in 64 villages, and 1,199 habitation power supply were disrupted in 773 villages, sir. Sir, now I would like to know, sir. Sir, when we see the note, sir, the note is also not mentioning as to what is the crop loss. When we, sir, the newspapers are saying 16.09 lakh acres were damaged. The note is not saying anything, sir. The note is not saying. Note also needs to say that how much of acre of crops has been lost. This is very important.
But the note is not mentioning about that. Sir, and going further ahead, sir, in 141 urban local bodies, excluding GHMC in the state, the relief and restoration work would require rupees 380 crores. In GHMC area, on other hand, heavy rains cause damage to the roads and restoration works would require 255.66 crores. I may point out that many roads in GHMC area are badly damaged and restoration may require at least 4 times more funds, that is 1,000 crores, sir. Sir, among the ULB, Greater Warangal Municipal Corporation, Nirmal, Parkal, Koratla, Bhupalli, Jamikunta, Khammam Municipal Corporation, Mehbubabad, Bhaisa, Nizamabad Municipal Corporation, Pedapalli and Narsapet are among the worst affected. Waterlogging brought normal life to a standstill in Greater Warangal, which comprises the Tri-Cities of Warangal, Hanumankanda, Khazipet, sir. Inundation of low-lying areas in the GMC has also been seen. However, I may say that the situation was not that as bad as it was in the year 2020 flood, sir. So despite heavy downpour in the whole city remained free of any flooding, mainly because of Nala widening works were taken up and the upstream tank did not breach due to rains flow. However, Prakash Nagar in Begumpet, Buddha Nagar in Sikandrabad, Patel Nagar in Ambarpet, Bharat Nagar in Ramantapur, Talabasti in Kawadiguda affected with water stagnation, Bolakpur, Mushirabad, Fish Market, Chadarghat, Golnaka, Langar House, Gudi Malkapur, Medipatnam, Musapet, KBHB Colony, Kundapur, Miapur, Uppal, Nachara, Malkajgiri, Bagh, Ambarpet suffered extensive damage to the roads, sir. Sir, when I'm talking about the city, sir, I would like to again say that in the year 2020, we faced a lot of problems due to the lakes in the upper area at Jalpalli Lake. Jalpalli का तालाब भरने से वो उम्दा सागर में आया, उम्दा सागर से पल्ले से यहाँ से फिर हम महेश्वरम कॉन्स्टिट्यूंसी में जाते हैं, मैडम सबिता इंदिरा रेड्डी साहिबा की कॉन्स्टिट्यूंसी में, वहां पर भी तालाबे हैं, वो भी टूटे हैं। अगर इस वक्त शहर हैदराबाद हमारा जीएचएमसी एरिया अगर बचा तो उसकी वजह यह है सर कि ये पहली बारिश थी, तालाबों में जगह थी पानी को लेने की, अब ले लिए, अब फिर अगर बारिश आएगी तो क्या होगा? We never know. So my question to Honorable Deputy Speaker, sir, through you to the government is that, are we prepared? Are we preparing ourselves for the coming 2 months? बारिश अब शुरू हुई है साहब, अभी बाकी है, अगस्त का महीना बाकी है, सितंबर का महीना बाकी है, अक्टूबर है पूरा। तो सितंबर के बारे में आप भी जानते हैं, हैदराबाद के बोलते हैं कि सितंबर का महीना मतलब सितमगर का महीना, इतना सितम करती है बारिश, तो फिर अब कैसा होगा? तो these are the questions which needs to be answered. But unfortunately, Honorable Deputy Speaker, sir, when we see this note is very silent. It is not mentioning as to what are the futuristic measures that we would be taking. This doesn't mention about that, sir. So the amount required for permanent restoration work and relief assistance for the damage caused to life and property, both private and public, due to the heavy rains and floods would be 3,591 crores. For immediate restoration and outlay of rupees 2,635 crores would be required. The total requirement of funds is rupees 6,226 crores. This excludes irrigation sector. These are my figures, but I would have appreciated that. I mean, if this was being mentioned, sir. Sir, I hope, sir, the state cabinet sanctioned rupees 500 crores for immediate relief and restoration work as against the requirement of 6,226. Now the question will arise, where did I come to the 6,226, sir? Sir, seeing the note, I calculated and I prepared my statement, sir. I prepared my statement. In the note itself, it is mentioning that we require
6,226 crores. And when the requirement is 6,226 crores, now the relief given by the state government is only 500. So I would like to know from the government, are they going to give more of money for the restoration of works, for the damaged crops, and what is the plan which the government has, sir? Sir, I hope the state government would come up with a comprehensive, this is very important, sir. The state government comes up with a comprehensive assessment of damage caused by the heavy rains and flood and submit the report. Submit the report to the central team, and also the same report should be tabled in this house also, sir, which is currently touring the state to see the damage caused in various districts, sir. Thus, the farmers have suffered extensive damage to the crops, and compensation of 10,000 per acre, as per the announcement of Honorable CM Saab, would require 1,609 crores for 16,09 lakh acres, as per my calculation. I hope that the government would take necessary steps and see that this amount is released to the farmers, sir, affected farmers, sir. So I may point out that the compensation should be paid to those cultivating the lands that is owners and holders share croppers, sir. So the official note gives brief details of Godavari river and its tributaries, especially Pranahita, which carries combined waters, Peneganga, Vardha, and Indravati, and Tatiperu, which joins the river Godavari on the downstream side of Medigada barrage, sir. Sir, the state has been witnessing very heavy rains resulting in recurrent flooding in the catchment areas in last 2 seasons. This flooding has been affecting Kadam Reservoir, Bhopalpalli and Mulugu district and Bhadrachalam Reservoir area, sir. Honorable Deputy Speaker, sir, I may point out here that Pranahita project was designed as Kaleshwaram project with a total of 20 reservoirs and 20 lift for conveying of water to the reservoirs, sir. The total capacity of reservoir is 147.71 TMC, and the total quantity of water to be lifted from Godavari is 195 TMC. The power requirement for lifting this quantum of water is 4,627 megawatts. If I am wrong, I may be corrected, sir. Sir, the Kaleshwaram project was completed in a record time, and there has been 5 monsoon seasons since its commissioning. The total quantum of water lifted so far is 168 TMC. Out of this, 118 TMC were let in Godavari owing to the floods. Out of the remaining 50 TMC, only 25 TMC were used for irrigation and 25 TMC stored in the reservoir. If I am wrong, I may be corrected, sir. But this is a fact. And these are the true figures and the right figures, sir. Sir, while the Godavari basin is surplus with excess rainwater flows, the Krishna river basin has been getting deficient in flow. The result is that the areas under the Krishna river basin are witnessing dry spell, causing concern to the farmers. Palamuru Rangareddy lift irrigation scheme is being implemented to augment the irrigation facilities in this basin, sir. So, however, unless there is a flood flow in the Alamati and other dams upstream in the neighboring Karnataka state, there are no inflows into the reservoirs of river Krishna and Telangana states, sir. So the Srisalam and Nagarjuna Sagar dams are not filled up during successive monsoon, affecting the Ayakut in this basin, sir. Sir, there are interstate issues over sharing of Krishna water with regionally Andhra Pradesh state, sir. The Krishna Water Dispute Tribunal has been silent on the issue despite of Telangana's government repeated representation for a sharing of Krishna water allocation in undivided AP on 50-50 basis between Telangana and AP now, sir. Frequent flooding, however, occur in the GHMC and other municipal areas in the state is becoming a serious problem which needs tackling not only on short-term but also long-term basis. And urban flooding action needs to be drawn up through the Telangana State Development Planning Society and the State Disaster Response Service Department in the coordination with the Irrigation, Transport, Road and Building and Municipal Administration and Urban Development Department, sir. Sir, I'm concluding, sir. Before concluding, sir,
I would like to give some few suggestions, and I hope that the government takes a note of the suggestions which I am giving right now. So the Telangana needs to have a robust flood management policy. Flood management policy, as floods are becoming frequent phenomenon in the state, sir. Sir, and also, sir, the important thing which we all need to understand is that कि पहले जब बारिश होती थी साहब तो इतनी मकदार में नहीं होती थी जितनी अब हो रही है, और जो भी डिजाइनिंग है चाहे वो स्ट्रॉम वाटर्स के हो तो वो एक कैपेसिटी को लेने के लिए डिजाइन है, लेकिन अब जो बारिश हो रही है बहुत ज्यादा हो रही है. So we need to have a flood management policy and redesigning, because the rains what the world is seeing, not only the state of Telangana or our country, India is seeing. Everywhere, everyone wants a lovely, beautiful road. Everybody wants a CC road. Everybody wants a nice road. तो जो grounds थे, जो जमीन थी, वो आज खुली नहीं रही है. इस वजह से भी डैमेजेस हो रहे हैं. एंड मोस्ट इंपॉर्टेंट सर, आप भी शहर हैदराबाद के, आप जानते हैं सर इस बात को, और इस बात से इनकार नहीं करेंगे कि ईसा नदी और मूसा नदी दो नदियां थे. ईसा नदी और मूसा नदी, ये दो नदियां बारिश के पानी के लिए बनी गई थी सर, और ये दो नदियां बारिश में फुल दिखती थी, बहती हुई पानी दिखता था. लेकिन आज जब हम ये ईसा और मूसा नदी को देखते हैं तो साल के 12 महीने में वहां पे बह रहा है कुछ. तो क्या बह रहा है सर? द प्रॉब्लम स्टार्ट्स हियर. स्ट्रॉम वाटर ड्रेन्स शुड बी सेपरेट सर. ये आज क्या कर रहे हैं सर? पूरे शहर हैदराबाद में सीवरेज को लेकर आके स्ट्रॉम वाटर ड्रेन्स में मिला रहे हैं. नॉट ओनली इन हैदराबाद सर, all over the states, I would say sir, in municipalities, towns में बड़े बड़े storm water drains में they are mixing the sewerage sir. तो इस वजह से भी प्रॉब्लम हो रहा है. And one more sir, one more important thing is that कि they are not taking out the silt sir. अगर मैं बोलूंगा मूसा नदी, ईसा नदी या storm water drains की भी जो silt होती है, silt नहीं निकालते. And sir, one more most important thing sir. Sir, let us see that what was the real capacity of the big reservoirs when they were constructed, and what is the reservoir capacity now. The reason is that sir, not only they are not maintaining the gates, बल्कि तालाब जब सूख जाता है तो उसमें से भी मीठी और सिल्ट निकालना है, वो भी नहीं निकालते हैं sir. This is the reason I'm saying sir, the Telangana needs to have a robust flood management policy, as floods are becoming frequent phenomena in the state, sir. The state needs to adopt both short-term and long-term measures to effectively deal with prospects of increasing flood intensity, sir. Flood intensity is increasing, so we need to have a planning, sir. They should proper flood risk mapping for better formulation of plans and measures, sir. So there is an urgent need of extension of comprehensive flood forecasting network, sir. This is a very important point, sir. Flood forecasting network, sir. Sir, we have seen that few private people on social media are giving real-time updates about the forecast. We can seek their services and engage a team of experts to improve our forecasting system, sir. 2 दिन जबरदस्त बारिश होती है और उसके बाद में हम बोलते हैं कि और 2 दिन होने वाली है, चलो बंद कर दो, स्कूल्स बंद, सब बंद, उसके दूसरे दिन बारिश ही नहीं होती है. तो सर, दैट मीन्स के द वेदर फोरकास्ट magic models, sir, which are linked to the weather forecasting system, the real-time data acquisition system, and the reservoir operation system, sir. Sir, we need to understand that due to global warming, the state's flood vulnerability zones are also changing, sir. Sir, I was reading an article and I was very surprised, sir. Sir, मैं एक अखबार में पढ़ रहा था, sir, कि एक आर्टिकल एक्सपर्ट सिविल इंजीनियर्स ने कहा कि अगर जोरदार बारिश हैदराबाद में अगर होगी, जैसा दूसरे रियासतों में हो रही है या मुलुगु में जैसी हुई, अगर वैसी बारिश अगर हैदराबाद में होगी तो 30% of Hyderabad's building are in danger because of such rains. So these are the serious measures, sir,
when we have a discussion, we should take the measures, sir. Sir, also, sir, we have to develop a special flood-prone area program similar to the drought-prone area program. Drought के लिए हमारे पास program होता है, sir. Now the floods are coming frequently. Through you, I request the government to please have this flood. We should have this flood का भी एक 4 लोगों की एक कमेटी बना के देखिए, drought prone को जैसा देखते हैं, ये flood prone areas को भी we should identify and see that, sir. Sir, we have developed the state should also undertake legislation to prevent unauthorized riverbed cultivation and encroachment into drains, etc. also, sir, which is not happening, sir. Sir, हम देखते हैं शहर में, sir, हम यहाँ ठहर के एक दूसरे पे तनकीद करते हैं, sir. But I would say, sir, कि ये हम सबको एक मैसेज पब्लिक को भी देना है कि स्ट्रॉम वाटर ड्रेन्स में प्लीज आप कचरा मत फेंकिए. Storm water drain में आप waste मत फेंकिए. What we see is that, sir, in the storm water drains, we see pillows, we see buffaloes, we see all waste, we see all kachra. Everything is getting choked, sir. So we need to bring that awareness also, sir. Sir, we have seen in the past that flood management works are not taken up, and in an integrated manner, even the flood damage assessments are not done adequately, sir. There is also need to have disaster management plans for all major dams, sir. This is very important, sir. There is also need to have a disaster management plan for all major dams in Telangana and equip them with risk-reducing processes. And also, sir, with increased effects of climate change, they should be focused on development of community resilience in flood-prone areas. Activities which damage the environment and increase the vulnerability to flood should be checked, sir. So also the restoration work should be taken up in coordination manner wherever heavy rains and flooding occurs in GHMC area. SNDP, SRDP, CRMP works are implemented, and the Hyderabad Metro Water Supply and Sewerage Board take up the work on augmentation of sewerage and water supply networks, sir. Since the civic infrastructure under different departments is affected, these agencies need to work in a coordinated manner to ensure proper restoration work, sir. Sir, lastly, sir, I would request the municipal administration department to fully assess the damage caused to civic infrastructure in GHMC and other municipal and panchayat areas and adjoining municipalities and municipal corporation, and allocate at least 2,000 crores for the restoration work. There is also need to expedite the ongoing works on ROBs and flyovers in GHMC, particularly in Old City and adjoining areas, sir. Sir, I thank you very much, Honorable Deputy Speaker, sir, for giving me this opportunity, sir. Thank you very much, sir. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో వచ్చిన భారీ వర్షాల వల్ల సంభవించిన పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద ఈరోజు షార్ట్ డిస్కషన్కి అవకాశం ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులు సంవత్సరంలో కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవటం. అధ్యక్ష, మీరు నిన్ననే పేపర్లో చూసి ఉంటారు, చైనా బీజింగ్లో ఒక గంటలో 140 ఏళ్ళ రికార్డు బదులు కొట్టే వర్షం పెట్టి చనిపోయినట్టుగా. మన అమెరికాలో చూసినాం, మన ఢిల్లీలో చూసినాం, హిమాచల్ ప్రదేశ్లో కూడా చూసినాం. అయినప్పటికీ ఒక దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి గారు వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన వెంటనే రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచి గౌరవ మంత్రివర్గ సభ్యుల్ని జిల్లా కేంద్రాల్లో ఉంచి, శాసనసభ్యుల్ని ఆయా ప్రాంతాల్లో ఉంచి, పార్టీ కార్యకర్తలు నాయకులను కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండదండలుగా ఉండే విధంగా చేయటం, కావలసిన అన్ని సహాయక చర్యలు తీసుకోవటమే కాకుండా ఆయా జిల్లాలో పనిచేసిన జిల్లా కలెక్టర్ల అనుభవంలో వారిని కూడా పరిశీలకులుగా పంపి మరి వారు తీసుకున్న అనేక రకాల
నివారణ చర్యల ఫలితంగా ప్రాణ నష్టాన్ని నివారించటం, కొంత ఆస్తి నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవటం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా అగ్రరాజ్యాలుగా పేరుగాంచిన అమెరికా కానీ చైనా కానీ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ప్రకృతికి ఎదురొడ్డే ఒక మెకానిజం ప్రపంచంలో లేని విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజకీయం కోసమో లేకపోతే విమర్శించాలి కాబట్టి విమర్శించడం కాకుండా ఇట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి బాధితులకు ఏ రకంగా సహాయం చేయాలనో అందరం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో తెలంగాణలో అనేక రకాల పంట నష్టం జరిగినా, ఇట్లాంటి వరదలు వచ్చినా కూడా మరి కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఏ రకంగా సహాయం చేస్తున్నది, తెలంగాణ విషయంలో ఏ రకమైన సహాయం చేస్తుందో కూడా మరి తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయ అంశాల జోలికి పోకుండా, ఇవాళ అధ్యక్ష మీకు విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా రాజకీయ కోణం ఉండదు, మాననీయ కోణం ఉంటుంది. నిన్న మా ఎమ్మెల్యేలు చాలామంది ఈ రైతు రుణమాఫీ చెక్కులు ఇవ్వండి మేము ఇచ్చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు, నేరుగా చెక్కులు అకౌంట్లు వేయాలని చెప్పి ఆలోచించిన ఒక గొప్ప ముఖ్యమంత్రి. అంటే వారు ఒక పథకం రూపకల్పన చేసినా, ఒక డిజైన్ చేసిన రాజకీయ కోణం ఉండదు, మాననీయ కోణం ఉంటుంది. ఇవాళ అనేక పథకాలు చూసినా, రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఏ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల విషయం చూసినా పార్టీ కోణం ఉండదు, పేదరిక కోణం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అట్లాంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా కొంతమంది మిత్రులు భద్రాచలంలో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ప్రకటించి ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నారు. కానీ యావత్ సభ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఆ యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన ముంపుని శాస్త్రీయంగా సర్వే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ భద్రాచలం ప్రాంతంలో మనం కొంత కరకట్టలు కట్టాలన్నా 2 రాష్ట్రాల అంతర్రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ భూభాగం, ఆంధ్ర భూభాగం ఉంది. ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఒక నిపుణుల కమిటీని వేసి ఏ విధంగా భద్రాచలం ప్రాంతంలో అటు పినపాక కానీ ఇటు భద్రాచలం కానీ శాశ్వత నివారణ చర్యలు చేయాలనో ఆల్రెడీ ఒక నిపుణుల కమిటీని ఇరిగేషన్ శాఖ అధికారులతో వేయటం జరిగింది. కానీ మనం తెలంగాణ ఈ హౌస్ కానీ సమాజం కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఇందులో ఇమిడి ఉంది. ఇవాళ పోలవరం యొక్క అథారిటీ బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఇప్పటికే ఫుల్ ప్లేడ్జ్లో గేట్ల నిర్మాణం పెట్టకముందే, ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే అక్కడ ఉన్న మరి రాక్ఫీల్డ్ డ్యామ్ వల్ల ఇప్పటికీ ఆ ఒక బ్యాక్ వాటర్ ప్రభావం ఇవాళ శ్రీరాముడిని కూడా కాపాడుకోలేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఇవాళ వాళ్ళ కింద ఉండి ఈ రకమైన మరి ముందు చూపు లేకుండా ఏ ప్రాంతం ఎంత మునుగుతుందో, ఎంత జనాభాకు నష్టం జరుగుతుందో ఒక ఆలోచన చేయకుండా వాళ్ళ వల్ల జరుగుతున్న నష్టాన్ని ఇవాళ పూడ్చి భద్రాచలం ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలవరం అథారిటీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఇప్పటికే మన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు 1500 కోట్ల రూపాయలు ఆల్రెడీ అంచనా వేసి ఈ భద్రాచలం పినపాక ప్రాంతాల్లో గోదావరికి 2 పక్కల పూర్తి స్థాయిలో ఏ రకంగా శాశ్వత చర్యలను మరి చేపడితే బాగుంటుందో ఒక అంచనా వేసి పోలవరం అథారిటీస్ కూడా పంపడం జరిగింది. బహుశా 2 రోజుల క్రితమే మన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కేంద్ర జల సంఘానికి పోలవరం అథారిటీ కూడా ఒక లేఖ రాశారు. ఎందుకంటే మీరు నీళ్లు వదిలేటప్పుడు ఏ రకంగా డిశ్చార్జెస్ ఉన్నాయి, నిల్వలు ఎంతలు ఉండాలి, ఏ రకమైన పరిస్థితి చూస్తే తెలంగాణ భూభాగం ప్రజలు ముంపుకు గురిగారో మరి పూర్తిగా మరి ఇది అవగాహనతో చేయాల్సిన అంశం కూడా ముడిపడి ఉంది. పోలవరం ప్రాజెక్టు మనం వ్యతిరేకం కాకపోయినా మన రాష్ట్ర యొక్క
ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ యొక్క బ్యాక్ ప్యాడ్ వల్ల, ఆ యొక్క ఆనకట్ట పెంపు వల్ల జరుగుతున్న తెలంగాణ ప్రాంతానికి ఏర్పడుతున్న ముప్పు కానీ, అక్కడ ఉన్న ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇది సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి భద్రాచలంలో ఇది ప్రధానమైన ఒక సమస్య కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి, కొంత అవరోధం ఉన్నది. ఇది రెండు రాష్ట్రాల ముడిపడిన పోలవరం అథారిటీ సమస్య ఉంది కాబట్టి ఈ భద్రాచలంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కానీ అదే మన ఖమ్మం మున్నేరు ప్రాంతంలో పాలేరు కానీ ఖమ్మం కానీ మునిగిపోతే మన ఇబ్బంది జరుగుతుంటే మంత్రివర్గంలోనే 150 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే దానికి కావాల్సిన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని క్యాబినెట్లోనే ఆమోదించిన ముఖ్యమంత్రి గారు భద్రాచలం మీద వివక్షత చూపడనే విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గమనించాలి. ఇది పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడుతున్న ఈ సమస్యను కూడా మరి అటెండ్ చేసి మనం ఆ యొక్క సమస్యను కనుక పరిష్కరించినట్టయితేనే మరి పెద్ద ఎత్తున మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా మరి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఇంత పెద్ద విపత్కర పరిస్థితి వస్తే తక్షణమే స్పందించి తెలంగాణ ప్రభుత్వం కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మా దగ్గర మా జిల్లా మంత్రి గారు వారి ట్రస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఆదుకున్నారు, మా పాలేరు ఎమ్మెల్యే గారు ఆదుకున్నారు, మా రాజ్యసభ సభ్యులు పారసారెడ్డి గారు ₹1 కోటి సొంతంగా ఖమ్మం జిల్లా వరద బాధిత ప్రాంతాలకి ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ రకంగానైతే ఆదుకుంటుందో మరి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా మరి ఈ బాధితులు ఎడల ఉండాలని చెప్తే పెద్ద ఎత్తున ఆదుకోవటమే కాకుండా మా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కానీ మన కొత్తగా వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి యంత్రాంగాన్ని సమన్వయపరిచి పెద్ద ఎత్తున ఆదుకోవటమే కాదు అధ్యక్ష, ఖమ్మంలో ఒక ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు రాలే, అప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొని వచ్చి మరి కాపాడిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతున్నది. అంటే ఒక ముందు చూపు వల్ల ఈరోజు ఈ యొక్క వరదలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునే దానికోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న విజన్ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని సమన్వయపరిచి మంత్రివర్గ సభ్యుల్ని, జిల్లా కలెక్టర్లని, రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి, పోలీస్ సిబ్బందిని సమన్వయం చేసి, రాష్ట్ర సిఎస్ గారి నుంచి దానికి సంబంధించిన కార్యదర్శి గారి మొదలు కింది స్థాయి సిబ్బంది ఇంత పర్యవేక్షణ ఉండబట్టే ఇలా పారిశుద్ధ్యంలో విషయంలో కానీ వరదల వల్ల ఉత్పన్నమైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి జ్వర సర్వే జరిపి అక్కడ అంటురోగాలు ప్రబలకుండా ఆ ప్రాంతాన్ని పారిశుద్ధ్యం చేయటం కానీ, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సిబ్బందిని పిలిపించి ఈ యొక్క మరి ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం విషయంలో కానీ వైద్యానికి సంబంధించిన మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు విష జ్వరాలు ప్రబలకుండా కానీ అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ముందు చూపుగా ప్రభుత్వం చూసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మరి మంత్రి గారు సమాధానం చెప్పబోతున్నాడో తప్పనిసరిగా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి గతంలో మరి ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మా ఖమ్మం జిల్లా బోనకల్లు కానీ వరంగల్ జిల్లా కొన్ని ప్రాంతాలకు రావడం జరిగింది. అప్పటికప్పుడు 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక నివేదికలు పంపినా మన రాష్ట్రానికి సహాయం చేయలేదు. తప్పకుండా ఈ యొక్క పంటలకు సంబంధించిన నష్టపోయిన వారికి ఆదుకునే దానికోసం 10,000 రూపాయలు ప్రకటించడమే కాదు వాళ్ళ అకౌంట్లో వేసిన చరిత్ర కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మరి దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఈ పంటల బీమా పథకాన్ని సమగ్రంగా అమలు చేయకపోవటం వల్ల, ఇవాళ వ్యవసాయ సర్వే నెంబర్ ఆధారిత బీమా లేకపోవటం వల్ల మనం ప్రీమియం ఎక్కువ చెల్లించటం, లాస్ట్కి వాళ్ళు పరిహారం వచ్చినప్పుడు అనేక కఠినమైన నిబంధనలు పెట్టడం, మండలాన్ని యూనిట్గా తీసుకోవటం వల్ల ఈరోజు పంటల బీమా పథకం రైతాంగానికి సక్రమంగా సమగ్రంగా లేకపోవటం వల్ల రైతులకు ఉపయోగపడట్లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం రైతు ఆధారిత బీమాని ప్రవేశపెట్టి ఇట్లాంటి పంటల నష్టం జరిగినప్పుడు, అకాల వర్షం వచ్చినప్పుడు, ఇసుక మేటలు వేసినప్పుడు ఆ రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు కూడా తట్టుకొని నిలబడలేరు, ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేవు. కానీ ఇలా బీమా సౌకర్యం సక్రంగా లేని పరిస్థితి వల్ల లోపభూయిష్టమైన మరి పంటల బీమా పథకం ఉండటం వల్ల ఈరోజు రైతులకు అది పెద్దగా ఉపయోగం లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా మరి తక్షణమే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు రైతాంగానికి పంటలు
నష్టపోతున్న సందర్భంలో ఏ రకమైన బీమా సౌకర్యం ఉంటే, ఏ రకమైన నిబంధనలు విధిస్తే రైతుకు న్యాయం జరుగుతుందో ఆ రకమైన విధానాల్ని సవరించాల్సిన సందర్భం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చిన ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రైతుల వెంట ఉంటుంది, బాధితుల పక్షాన ఉంటుంది. ఇవాళ రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రైతులకు చెప్పిన మాట, ఇది రైతు ప్రభుత్వం. భారతదేశంలోనే ఇవాళ ఏ రైతు కూడా చనిపోతే నాకు తెలిసి ప్రపంచంలో కూడా లేదనుకుంటా. రైతు బీమా ఇచ్చిన ఒక గొప్ప ప్రభుత్వం, రైతు బంధిస్తున్న ప్రభుత్వం. ఇవాళ రైతు అకౌంట్లో నేరుగా మరి రుణమాఫీని చేస్తున్న గొప్ప ప్రభుత్వం. తప్పకుండా బాధితుల ఎడల అండదండలు ఉంటుంది, బాధితుల కోసమే పనిచేస్తున్నది. ఈరోజు ఒక మరి మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం ఒక్క అంశం కాదు అధ్యక్ష, ఏ రంగంలో చూసినా ముఖ్యమంత్రి గారి యొక్క తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికి రోల్ మోడల్గా ఏ రకంగా ఉన్నాయో, ఈ బాధితులను ఆదుకోవడంలో కూడా అదే రకమైన విధానాలు, అదే రకమైన పద్ధతి ప్రకటించడం జరుగుతుంది. ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు వస్తే నష్టం ఒకసారి అంచనా ఉండదు అధ్యక్ష. ఎందుకంటే పంటలు ఎంత నష్టపోయినాయో అధికారులు పోవాలి, రోడ్లు ఎంత దెబ్బతిన్నాయో ఇంజనీర్లు పోవాలి. ఏదైనా శాస్త్రీయ సర్వే జరగాలి తప్ప మనం అప్పటికప్పుడు ఏదో ఊహించి లెక్కలేస్తే పరిహారం బాధితులకు న్యాయం జరగదు. అందుకని ఏ పరిహారం, ఏ ప్రమాదం జరిగినా దానికి కొంత టైం పడుతుంది. తప్పకుండా ఈ యొక్క ఇసుక మేటలు వేసిన రైతుల విషయంలో కానీ, ముంపు ప్రాంతాల విషయంలో కానీ, ఇండ్లు కోల్పోయిన వారి విషయంలో కానీ, చనిపోయిన బాధితుల కుటుంబాలు ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అత్యంత అండదండలు ఉండే ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వారి ఎడల ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉత్పన్నమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లనే రాష్ట్రంలో ప్రజలు సుభిక్షితంగా ఉన్నారు. ఈరోజు అన్ని విధాలుగా ప్రజల్ని రక్షించుకునే ఒక గొప్ప అవకాశం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన సమస్య మీద ఒక అధ్యయన కమిటీని వేసి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీరింగ్ బృందాలతో సమీక్షించి భద్రాచలం ప్రాంతాన్ని, శ్రీరాముని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రఘునందన్ గారు. అధ్యక్ష, గత నెలలో రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాల వల్ల కలిగిన నష్టం, దానివల్ల సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ ప్రకృతి వైపరీత్యాలకి కారణంగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజలు కూడా ఆలోచించాల్సింది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నట్టు ప్రకృతి ప్రకోపనలు ఒక తెలంగాణకో ఒక పక్క రాష్ట్రానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. దానివల్లనే ఇట్లాంటి వరదలు అకాలంగా చెప్పాపెట్టకుండా సీజన్ కానప్పుడు వస్తున్నటువంటి వరదల వల్ల ప్రభుత్వాలు ప్రిపేర్డ్గా లేనటువంటి సందర్భం, అంటే ఇప్పుడు ఇంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భం లోపల వస్తున్నటువంటి వీటన్నింటిని కూడా మనం ఆలోచించుకోవాలంటే ముందు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ జరుగుతూ ఉంది, పర్యావరణం ఎందుకు దెబ్బతిందా ఉంది, దెబ్బతింటున్నటువంటి పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందనేటువంటి ఒక మెసేజ్ని ఈ శాసనసభ ద్వారా మనం అందరూ కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, పట్టణాలలో అయితే, అర్బన్ ప్రాంతాలలో అయితే నాలాలు కబ్జా చేసుకుని చిన్న చిన్న ఇండ్ల నిర్మాణం చేయడం, ఇట్లాంటి వాటి వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. గతంలో మున్సిపల్ మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇటు భాగ్యనగరంలో కానీ, అటు వరంగల్ లాంటి పట్టణంలో కానీ దాదాపు 75% నాలాలు ఆక్రమణకు గురైనాయి, వీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు అధ్యక్ష. పట్టణీకరణ పెరుగుతున్నటువంటి సందర్భంగా పెరుగుతున్నటువంటి యొక్క ప్లాట్ల, అంటే భూమి విలువ కారణంగా ఎక్కడ స్థలం కొద్దిగా ఖాళీగా ఉంటే అక్కడ ఆక్రమించుకొని అది నాలాన, చెరువు, కుంటన మనం నీళ్లు వర్షాకాలంలో వచ్చేటువంటి వరదకి ఎదురుగా ఇల్లు కడుతున్నాం అనేది చూడకుండా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ సంఖ్య పెరిగిపోవడం వల్ల అధ్యక్ష ఈ రకమైనటువంటి వరదలకి దారితీసి మొన్న మనం అందరం చూసినాం అధ్యక్ష, వరంగల్ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి సుమారు 3-4 కాలనీలలో కాలనీ లోపలికి 4 అడుగులు 5 అడుగుల వరకు కూడా నీళ్ళు వచ్చి
అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పంటలు డ్యామేజ్ జరిగినట్టు మనం చూసినాం అధ్యక్ష. మొన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత గౌరవనీయులు మున్సిపల్ మంత్రి గారు మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా తక్షణ సహాయ అవసరాల కోసం రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసింది, విడుదల చేసిందని తెలియజేసినారు అధ్యక్ష. ఈరోజు సభ ముందు ఉంచినటువంటి అంటే వివిధ శాఖల ద్వారా జరిగిందని చెప్పి అంచనా వేయబడినటువంటి ప్రాథమిక అంచనాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరిట మా అందరి టేబుల్ మీద పెట్టినటువంటి వివిధ శాఖలలో జరిగినటువంటి నష్టాలని అంచనా వేసుకొని చూసినప్పుడు అధ్యక్ష, అది జిహెచ్ఎంసీ అయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అయినా, వ్యవసాయ శాఖ పరంగా అయినా, ఇతరత్ర పరంగా చూసినట్లయితే సుమారు 4,500 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు టేబుల్ మీద పెట్టినటువంటి ప్రాథమిక అంచనా మేరకు కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రులకి, ఇది ఒక మున్సిపల్ మంత్రి గారికి సంబంధించిన అంశమే కాదు అధ్యక్ష, దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు అగ్రికల్చర్కి సంబంధించి, పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి, షాపులకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి, కరకట్టలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి నష్టం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించి అన్ని శాఖలకు కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తే ముందు జాగ్రత్త చర్యగా బాగుంటుంది. ఆ కమిటీలో కొంతమంది నిష్ణాతులైనటువంటి సైంటిస్టులను కూడా ఆ కమిటీలో ఉంచి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ కమిటీ చేసేటువంటి సూచనల మేరకు ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా చూడడానికి కొన్ని సూచనలు చేశారు. అది రీతి లోపల కొత్త కమిటీని ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కోసం ఒక కమిటీని వేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మీద, పెరుగుతున్నటువంటి పట్టణీకరణ జనాభా మీద ఏ రకంగా మొక్కలు నాటాలి, ఎట్లు నీళ్లు డైవర్ట్ చేయాలి, వాగులు వంకలలోంచి వస్తున్నటువంటి వరదల్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న జరిగినటువంటి ఈ అకాల వర్షాలు, వరదల వల్ల 41 మంది చనిపోయినట్టు అధికారికంగా కేబినెట్ మీట్ తర్వాత గౌరవ మంత్రివర్యులే మీడియా ముందు మాట్లాడుతూ చెప్పినారు. ఆ 41 కుటుంబాలకి ఇప్పటి వరకు ఏ రకంగా నష్టపరిహారం ఇద్దాం అనుకుంటున్నాం, లేదా చనిపోయినటువంటి వ్యక్తులకి నేను మీ ద్వారా వారికి చేసేటువంటి విజ్ఞప్తి, ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20 లక్షల రూపాయలని ఆ కుటుంబం నష్టపోయినటువంటి అంటే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తే బాగుంటుంది అనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే కొన్ని పట్టణాలు, వరంగల్ పట్టణము, మంచిర్యాల పట్టణము, గోదావరి కానీ ఇట్లా రకరకాల ఏరియాలలో పట్టణాలలో కూడా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. చాలామంది ఊర్లో ఎప్పుడన్నా రాత్రిపూట మనం ఇల్లు తాళం వేసి ఊరు వెళ్తే దొంగలు పడితే ఇంత బంగారమో ఎండో విలువైనటువంటి వస్తువుల్లో తీసుకుపోతారు అధ్యక్ష. కానీ అర్ధరాత్రి